సో ప్రీవియస్ క్లాస్ లో మనం ప్రాబ్లం నెంబర్ 15 వరకు వచ్చామమ్మా. తర్వాత ఇప్పుడు ప్రాబ్లం నెంబర్ 16. ఓకే రైట్. మా యశ్వంత్ సార్ మెటీరియల్ ఉందమ్మా. అవును సార్. ప్రాబ్లం నెంబర్ 16 చదవమ్మా. ABC Turnkey Limited has an operating profit of rupees 40 lakhs and has employed debt total interest charge of rupees 10 lakhs. The existing cost of equity and cost of debt to the firm are 18% and 12% respectively. The firm has a proposal before it requiring funds of rupees 100 lakhs to be raised by issue of additional debt, which is expected to bring additional profit of 20 lakhs. Find out the existing WCC and new WCC. Assume no tax. ఓకే, ఎగ్జిస్టింగ్ డబ్ల్యూసిసి న్యూ డబ్ల్యూసిసి కావాలంటున్నాడు. అంటే ఎగ్జిస్టింగ్ ఏంటి, న్యూ ఏంటి అని చెప్పేసానంటే బిఫోర్ రైజింగ్ ద ఫండ్స్, ఆఫ్టర్ రైజింగ్ ద ఫండ్స్. ఓకే రైట్. సో విల్ స్టార్ట్ విత్ ద ప్రాబ్లం. ప్రాబ్లం నెంబర్ 16. ఓకే, సో బిఫోర్ రైజింగ్ ఫస్ట్ రెండు అడిగాడు కాబట్టి అందులో ఫస్ట్ది బిఫోర్ రైజింగ్ ఫండ్స్ required WACC. ఓకే, WACC క్యాలిక్యులేట్ చేద్దాం. క్యాలిక్యులేట్ చేయడానికి ముందు మనకి ఏం కావాలి? Proportions, cost. Proportions కావాలి. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కావాలి, కాస్ట్లు కావాలి, కాస్ట్ రిక్వైర్డ్ కమా ప్రపోర్షన్స్ రిక్వైర్డ్. ఓకే రైట్. సో ఫస్ట్ ప్రపోర్షన్స్ చెప్పేసే. ప్రపోర్షన్స్ ఎలా ఉన్నాయమ్మా తెలుసా మనకి? ప్రపోర్షన్స్ నో సార్. ఓకే, ప్రపోర్షన్స్ తెలియవు. తర్వాత కాస్ట్లు తెలుసా? కాస్ట్ తెలుసు సార్, 18% and 12%. ఓకే, సో ఎగ్జిస్టింగ్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అండ్ ఎగ్జిస్టింగ్ కాస్ట్ ఆఫ్ డెట్ ఆఫ్ ది ఫర్మ్ ఆర్ 18% and 12% రెస్పెక్టివ్లీ అని చెప్పేసి చెప్పాడమ్మా. అంతేనా? ఎస్ సార్. ఓకే, ఇప్పుడు మనకి ప్రపోర్షన్స్ ఎలా తీసుకోవాలమ్మా? ఇక్కడ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఇచ్చాడు. ఆపరేటింగ్ ప్రాఫిట్ ఇస్తే ప్రపోర్షన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ప్రపోర్షన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? మన మార్కెట్ ప్రైస్ అంటే ఏముంటదని చెప్పేసి చెప్పుకున్నాం. మార్కెట్ వాల్యూ ఇస్ నథింగ్ బట్, ఇప్పుడు ఒక షేర్ కి ప్రైస్ అనేది ఎలా డిసైడ్ చేస్తారని చెప్పేసి చెప్పుకున్నామమ్మా. ఇప్పుడు డివిడెండ్ ఎంతైతే పే వస్తుందో, మనకి ఎర్నింగ్స్ ఎంతైతే వస్తున్నాయో దాన్ని ఒక మన ఎక్స్పెక్టెడ్ రేట్ దగ్గర డిస్కౌంట్ చేస్తే, ఎక్స్పెక్టెడ్ రేట్ దగ్గర డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? క్యాపిటలైజ్ చేయడం అని చెప్పేసి చెప్పుకున్నాం, గుర్తుందా? ఎస్ సార్. సూపర్ ప్రాఫిట్స్ డివైడెడ్ బై నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఈక్వల్స్ టు మీకు క్యాపిటల్ వస్తుంది అని చెప్పేసి చెప్పుకున్నాం, గుర్తుందా? గుడ్ విల్ మెకానిజం, క్యాపిటలైజేషన్ మెథడ్. అంటే మన ఎర్నింగ్స్ ని ఇక్కడ డివిడెండ్ అంటే డివిడెండ్ ప్లేస్ లో కొన్ని ఎర్నింగ్స్ పెట్టుకో. ఎర్నింగ్స్ ని క్యాపిటలైజ్ చేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ మార్కెట్ వాల్యూనా? ప్రైస్ ఆఫ్ ది షేర్ అంటే ఇస్ నథింగ్ బట్ డివిడెండ్ ని క్యాపిటలైజ్ చేయడం లేదా ఎర్నింగ్స్ ని క్యాపిటలైజ్ చేయడం అని చెప్పేసి ముందు మనం చెప్పుకున్నాం లేదా? ఇప్పుడు కాస్ట్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఈక్వల్స్ టు D1 by P0 అన్నాం. ఇప్పుడు మనకి మార్కెట్ వాల్యూ కావాలంటే P0 ఈక్వల్స్ టు D1 by K, అంతే కదా? సో ఇక్కడ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ దేని గురించి ఇచ్చాడమ్మా? ఆపరేటింగ్ ప్రాఫిట్ గురించి ఇచ్చాడు. తర్వాత మనకి ఏమి ఇచ్చాడమ్మా? ఇక్కడ కాస్ట్ ఇచ్చాడు, కే ఇచ్చాడు. కాబట్టి మనం ఏం కనుక్కోగలం? మార్కెట్ వాల్యూ కనుక్కోగలమా, కనుక్కోలేమా? సో మార్కెట్ వాల్యూ కనుక్కోవాలంటే ఇచ్చింది ఆపరేటింగ్ ప్రాఫిట్. ఇచ్చింది ఏంటిది? ఆపరేటింగ్ ప్రాఫిట్. సార్ ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటే ఏంటి సార్? EBIT, ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ ని మనం ఏమంటామంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ అని చెప్పేసి అని అంటామమ్మా. గుర్తుపెట్టుకోండి, దీని గురించి ఇంకా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. కానీ ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటామంట? ఆపరేటింగ్ ప్రాఫిట్ అని చెప్పేసి చెప్తారమ్మా. ఓకే రైట్. ఒక ఇన్కమ్ స్టేట్మెంట్ చెప్తానమ్మా. ఇన్కమ్ స్టేట్మెంట్ లో ఇన్కమ్ స్టేట్మెంట్ చూస్తే సేల్స్, మనకి జనరల్ గా సేల్స్ ఉంటాయి కదా, సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ తీసేస్తే మనకి ఏమొస్తుందంట? కాంట్రిబ్యూషన్ వస్తుందంట.
ఓకే, ఈ కాంట్రిబ్యూషన్ లోంచి మనకి ఫిక్స్డ్ కాస్ట్ ని మనం మైనస్ చేస్తే మనకి వచ్చేది ఈబిఐటి. సో సేల్స్ అంటే మనకి మన యాక్చువల్ సేల్ ఎంతైతే ఉంటుందో సేల్ నుంచి దానికి రిలేటెడ్ వేరియబుల్ కాస్ట్ వేరియబుల్ కాస్ట్ అనేది ఇన్ ప్రపోర్షన్ టు సేల్స్ అనేది ఉంటది. సో సేల్స్ లోంచి వేరియబుల్ కాస్ట్ మైనస్ చేస్తే మనకు వచ్చేది ఏంటంటే కాంట్రిబ్యూషన్ లోంచి మనం ఫిక్స్డ్ కాస్ట్ ని కనుక మైనస్ చేస్తే మనకు వచ్చేది ఏంటంటే అక్కడ ఈబిఐటి వస్తుందమ్మా. ఓకే, సో ఈ ఈబిఐటి లోంచి మనం మైనస్ చేయాల్సింది ఏంటంటే కనుక ఇందులోంచి ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ అంటున్నారు కాబట్టి ఈబిఐటి లోంచి మనం ఏం మైనస్ చేయాలంటే దీన్ని ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటారు. ఈబిఐటిని ఏమంటారు? ఆపరేటింగ్ ప్రాఫిట్. ఓకే, సో ఇది ఇచ్చిన లెవెల్ ఆఫ్ ఇక్కడ ఇచ్చిన ప్రాఫిట్ ఏంటంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ అన్నాడు కాబట్టి ఏ లెవెల్లో ఇచ్చాడండి? ఈ లెవెల్ ఆఫ్ ఇన్కమ్ స్టేట్మెంట్ లో మనకి ఇక్కడ ఈబిఐటి అనేది ఇచ్చాడండి. ఈబిఐటి లోంచి మైనస్ ఇంట్రెస్ట్ మైనస్ చేస్తే ఏమొస్తుంది? ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ వస్తుంది. ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ లోంచి మైనస్ ట్యాక్స్ అనేది మైనస్ చేస్తే మనకి ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది వస్తుందమ్మా. ఈ ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎవరెవరికి ఇస్తాము అని చెప్పేసానంటే ఎవరెవరు పంచుకుంటారమ్మా? ట్యాక్స్ పే చేసిన తర్వాత ఎర్నింగ్స్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్, ఫస్ట్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కి వెళ్ళిపోతుంది ప్రిఫరెన్స్ డివిడెండ్ అని చెప్పేసి ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్ కి వెళ్ళిపోతుంది. అది కూడా పే చేసిన తర్వాత మిగిలింది ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఓకే, ఈ ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ ని నెంబర్ ఆఫ్ షేర్స్ తో కనుక మనం డివైడ్ చేస్తే మనకు వచ్చేది ఏంటంటే ఈపీఎస్, ఎర్నింగ్స్ పర్ షేర్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఈ ఇన్కమ్ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏ లెవెల్లో మనకి ఇన్కమ్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అనేది మనకి ఇక్కడ తెలుసుకుంటా ఉండాలి. ఫస్ట్ సేల్స్ ఉంది, సేల్స్ లోంచి వేరియబుల్ కాస్ట్ మైనస్ చేస్తే మనకు వచ్చేది ఏంటంటే కాంట్రిబ్యూషన్ లోంచి ఫిక్స్డ్ కాస్ట్ తీసేస్తే ఈబిఐటి లోంచి ఇంట్రెస్ట్ మైనస్ చేస్తే ఈబిటి వస్తుంది. ఈబిటి లోంచి ట్యాక్స్ మైనస్ చేస్తే ఈఐటి, ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్. ఇక్కడ ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ నుంచి ప్రిఫరెన్స్ డివిడెండ్ తీసేస్తే ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్, దాన్ని డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ చేస్తే ఈపీఎస్ అనేది మనకు వస్తుందంట. రైట్, అంటే ఇక్కడ మీరు దీన్నే మళ్ళీ ఇక్కడ లెవరేజెస్ అనే చాప్టర్ కి వెళ్ళిన తర్వాత దీన్నే కొంచెం ఇంకా డీటెయిల్ గా డిఫరెన్స్ తో నేను మీకు ఇంకా ఎలాబొరేట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. దీన్ని కొంచెం కొత్త వేరియేషన్ లో ఈ ఇన్కమ్ స్టేట్మెంట్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సేల్స్ అనేది ఎప్పుడు కూడా వేరియబుల్ కాస్ట్ ఎప్పుడు కూడా సేల్స్ ఎలాగైతే ఉంటుందో దానికి డైరెక్ట్లీ ప్రపోర్షన్ గా ఉంటుంది. సో తర్వాత కాంట్రిబ్యూషన్ వస్తుంది, వేరియబుల్ కాస్ట్ తీసేస్తే. సో కాంట్రిబ్యూషన్ లోంచి ఫిక్స్డ్ కాస్ట్ అంటారు. ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు సేల్స్ కి వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటి సార్? వేరియబుల్ కాస్ట్ అంటే లైక్ రా మెటీరియల్స్ మనం పర్చేజ్ చేయడం. ఇప్పుడు మనం సేల్ ఎంత అయితే చేస్తాం దానికి అగ్నెస్ట్ గానే మనం పర్చేజెస్ అనేవి చేస్తామమ్మా, అది వేరియబుల్ కాస్ట్. సో అది తీసేస్తే కాంట్రిబ్యూషన్ వస్తుంది. కాంట్రిబ్యూషన్ లోంచి ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటి సార్? ఈ రెంట్ ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయి? ఫిక్స్డ్ కాస్ట్ అండి. అంటే సేల్ ఉన్నా లేకపోయినా సరే మనం ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఇంకర్ అవుతా ఉంటాము. ఓకే, సో ఈ ఫిక్స్డ్ కాస్ట్ అనేది మనకి ఫిక్స్డ్ గా ఉంటుంది. అది తీసేస్తే మనకి ఈబిఐటి లోంచి ఇంట్రెస్ట్ అంటే సో డెట్ క్యాపిటల్ ప్రొవైడర్ ఎవడైతే ఉన్నాడో, డెట్ క్యాపిటల్ ని ప్రొవైడ్ చేసిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి మనం పే చేసేది ఏంటండి? ఇంట్రెస్ట్ పే చేసిన తర్వాత ఈబిటి వస్తుంది. ఈబిటి లోంచి ట్యాక్స్ మైనస్ చేస్తే ఈఏటి లోంచి ప్రిఫరెన్స్ డివిడెండ్. ఈఏటి అంటే ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ పే చేసిన తర్వాత మనకి ప్రిఫరెన్స్ డివిడెండ్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి పే చేస్తాం కాబట్టి ఇక్కడ ప్రిఫరెన్స్ డివిడెండ్ తీసిన తర్వాత ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ అనేది వస్తుందమ్మా. సో ఇక్కడ మనకి ఇచ్చిన లెవెల్ ఆఫ్ ఇదే ప్రాఫిట్ ఏంటంటే ఈబిఐటి ఇచ్చాడమ్మా. ఈబిఐటి అంటే ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. సో ఆపరేటింగ్ ప్రాఫిట్ 40 lakhs. ఓకే, అండ్ ఇట్ హ్యాస్ ఎంప్లాయిడ్ డెట్ టోటల్ ఇంట్రెస్ట్ ఛార్జ్ ఆఫ్ 10 lakhs అని చెప్పాడు. సో ఈబిఐటి 40 lakhs చెప్పి అందులో మైనస్ ఇంట్రెస్ట్ అంటే ఎంత చెప్పాడు? ఇంట్రెస్ట్ ఛార్జ్ 10 lakhs అని చెప్పాడమ్మా. తీసేస్తే 30 lakhs. ఇదేంటిది? ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్. సో ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ లోంచి ఇక్కడ మనం ఏం మైనస్ చేయాలి? ట్యాక్స్ మైనస్ చేయాలి. ట్యాక్స్ రేట్ ఎంత చెప్పాడమ్మా?
ట్యాక్స్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా? ద ఫర్మ్ Zero హ్యాస్ tax, ఎన్ sir. ఏమా? No tax, sir. ఓకే, సో ట్యాక్స్ అనేది లేదు కాబట్టి ట్యాక్స్ 0. సో తీసేస్తే ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది 30 lakhs. ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది వచ్చేసరికి ఎంత? 30 lakhs. సార్ ఇందులోంచి ప్రిఫరెన్స్ డివిడెండ్ పే చేయాలి, కానీ మన క్యాపిటల్ లో ప్రిఫరెన్స్ డివిడెండ్ ఉందా? ప్రిఫరెన్స్ షేర్స్ ఉన్నాయా? లేవు. సో కాబట్టి ఇదంతా కూడా ఏమవుతుంది? ఈఏటి ఇస్ నథింగ్ బట్ ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. సో ఈ ఈక్విటీ ఎర్నింగ్స్ అవైలబిలిటీ ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఏదైతే ఉంటుందో 30 lakhs, దీన్నే మనం ఏం చేసుకోవాలంట? ఇక్కడ క్యాపిటలైజ్ చేసుకోవాలి. సో దట్ వీ కెన్ క్యాలిక్యులేట్ ద మార్కెట్ వాల్యూ. సో వాట్ వీ నో ఈస్ ద ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఎర్నింగ్స్ తెలుసు, తర్వాత ఇంకేం తెలుసు? కాస్ట్ ఆఫ్ ఈక్విటీ తెలుసు. సో రెండు తెలిస్తే గనక మనం ఏం చేయాలి? కనుక్కోగలం అండి, మార్కెట్ వాల్యూ అనేది కనుక్కోగలం. సో మార్కెట్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ మార్కెట్ వాల్యూ ఈక్వల్స్ టు ఎర్నింగ్స్ బై కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. సో ఎర్నింగ్స్ ఎంత? 30 lakhs డివైడెడ్ బై కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అంటే ఎంతమ్మా? సో ఈ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ దగ్గర మనం ఈ ఎర్నింగ్స్ ని క్యాపిటలైజ్ చేస్తే వచ్చే వాల్యూనే మార్కెట్ వాల్యూ. 18% దగ్గర క్యాపిటలైజ్ చేస్తే ఎంత వస్తుందమ్మా వాల్యూ? ఎంత అవుతుందమ్మా? 1,66,66,666, sir. 1 crore 66 lakhs 66 lakhs 66,666. 66,667 అంతేనమ్మా? Yes, sir. Yes, sir. ఓకే. సో కాబట్టి ఇది మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ అండి. మనకు తెలిసిందేంటి? మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ. సో మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ తెలుసు. మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ మనకి ఇంకోటి ఏం తెలియాలి? మార్కెట్ వాల్యూ ఆఫ్ డెట్ తెలియాలి. మార్కెట్ వాల్యూ ఆఫ్ డెట్ అనేది ఎలా తెలుస్తుందండి? Interest division. ఇంట్రెస్ట్ ని క్యాపిటలైజ్ చేస్తే వీ విల్ గెట్, సింపుల్ గా ఏం Market value చేయాలండి? of debt. ఇంట్రెస్ట్ ని క్యాపిటలైజ్ చేయాలంట. సో మార్కెట్ వాల్యూ ఆఫ్ డెట్, మార్కెట్ వాల్యూ ఆఫ్ డెట్ అనేది ఎలా తెలుస్తుందంటే జస్ట్ సింప్లీ క్యాపిటలైజ్ ఇంట్రెస్ట్. సో ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు కాస్ట్ ఆఫ్ డెట్ ఈక్వల్స్ టు ఏమన్నా I into 1 minus T హోల్ డివైడెడ్ బై MP మార్కెట్ ప్రైస్ అని చెప్పేసి అని అనుకున్నాం. సో ఇక్కడ మనకు మార్కెట్ వాల్యూ కావాలంటే మార్కెట్ వాల్యూ ఈక్వల్స్ టు I into 1 minus T బై కాస్ట్ ఆఫ్ డెట్. సో సింపుల్ గా, సో I అంటే ఎంతమ్మా? 10 lakhs. ఇంట్రెస్ట్ అనేది 10 lakhs అని చెప్పాడు కదా, ఇంటూ 1 మైనస్ ట్యాక్స్ రేట్ 0 హోల్ డివైడెడ్ బై ఎంత పర్సెంటేజ్ అమ్మా? కాస్ట్ ఆఫ్ డెట్ 12%. సో ఎంత అవుతుందమ్మా? 10 lakhs డివైడెడ్ బై 12%. 83,33,333. 83,33,333. సో ఇప్పుడు మనకి మార్కెట్ వాల్యూస్ తెలిసాయమ్మా. WACC క్యాలిక్యులేట్ చేయగలమా? Yes, sir. సో ఈక్విటీ డెట్, ఈక్విటీ వాల్యూ తెలుసు ఎంత? 1,66,66,667. ఇక్కడేమో 83,33,333. ఓకే, ఇది అమౌంట్స్. ప్రపోర్షన్స్ ఎంత అవుతాయమ్మా? ప్రపోర్షన్స్ అంటే టోటల్ ఎంత ఇది? 2,50 lakhs, sir. 2,50 lakhs. ఓకే, సో 2,50 lakhs అయితే ప్రపోర్షన్స్ ఎంత అవుతున్నాయమ్మా? 0.67. 0.67 0.333. 0.33. టోటల్ చేస్తే 1 రావాలి ఇప్పుడు కూడా, చూసుకోవాలి. సో కాస్ట్ ఎంతమ్మా? 18%, ఇదేమో 12%. సో ప్రపోర్షన్ ఇంటూ కాస్ట్ అంటే ఎంత అవుతుందమ్మా? 12.06. 12.06 3.96. 3.96. టోటల్ ఎంత అవుతుందమ్మా? 16.02. 16.02 KO. ఇది బిఫోర్ ఏంటిది? బిఫోర్ రేజింగ్ ద ఫండ్స్. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? తర్వాత ఆఫ్టర్ రేజింగ్ ఆఫ్ ది ఫండ్స్. సో ఇక్కడ ఇంకా అడిషనల్ గా ఇన్ఫర్మేషన్ ఏం చెప్పాడంటే గనక, ఈ అడిషనల్ ఫండ్స్ 100 lakhs రేజ్ చేయడం వల్ల మనకి ఏం పెరుగుతుందంటే అది కూడా డెట్ విచ్ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు బ్రింగ్ అన్ అడిషనల్ ప్రాఫిట్ ఆఫ్ 20 lakhs. 20 lakhs అడిషనల్ ప్రాఫిట్ అనేది పెరుగుతుంది అని చెప్పేసి చెప్పాడమ్మా. అంతే కదమ్మా? Yes, sir. రైట్. సో ఇప్పుడు మనకి EBIT, ఎగ్జిస్టింగ్ EBIT ఎంతమ్మా? 40 lakhs. అంతేనా? ప్లస్
increase in profits due to increase in the investment anta 20 lakhs. So total aste 60 lakhs. New EBIT ఇదేంటమ్మా న్యూ ఈబిఐటి. ఇందులోంచి మైనస్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ అనేది రెండు రకాల ఇంట్రెస్ట్లు ఉన్నాయి, ఎగ్జిస్టింగ్ న్యూ. అవునమ్మా, ఇప్పుడు మనం రేస్ చేసిన ఫండ్స్ అంతా న్యూ ఫండ్సే కదా. ఎగ్జిస్టింగ్ ఎంత 10 lakhs. న్యూ డెట్ ఇప్పుడు మనం రేస్ చేసిన 100 lakhs ఏమని చెప్పాడు, రేసింగ్ ఆఫ్ ఎడిషనల్ డెట్ అని చెప్పేసి క్లియర్ గా చెప్పాడు. సో ఎడిషనల్ డెట్ రేస్ చేస్తున్నామని చెప్పేసి. సో ఎడిషనల్ డెట్ కి కాస్ట్ ఎంత అని చెప్పేసి అంటే ఇక్కడ మనం ఎంత 12% అని చెప్పేసి తీసుకుంటున్నాం అమ్మా. 12% డెట్ అని అన్నాడు కాబట్టి. ఓకే, సో ఎంతమ్మా 12 lakhs. 12 lakhs టోటల్ చేస్తే 22 lakhs. సో 60 lakhs నుంచి 22 lakhs తీసేస్తే ఎంత మిగులుతుందమ్మా 38 lakhs. 38 lakhs. ఇదేంటిది ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. సో ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎంత వచ్చింది 38 lakhs వచ్చిందంట. సో 38 lakhs వస్తే మళ్ళీ మనం మార్కెట్ వాల్యూ కనుక్కోవాలి. మార్కెట్ వాల్యూ ఈక్వల్స్ టు ఎంత వస్తుందంట 38 lakhs డివైడెడ్ బై ఎంత తీసుకోవాలమ్మా 18%. అంటే ఎంత అవుతుందమ్మా 2,11,11,111. ఓకే, సో ఇది మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఈక్విటీ. మనకి ఇంకేం కావాలి, మార్కెట్ వాల్యూ ఆఫ్ డెట్ కావాలి. ఓకే రైట్, మార్కెట్ వాల్యూ ఆఫ్ డెట్. సో మార్కెట్ వాల్యూ ఆఫ్ డెట్ అంటే ఎంత అవుతుందమ్మా టోటల్ గాని ఇంట్రెస్ట్ కాస్ట్. సో మార్కెట్ వాల్యూ ఆఫ్ డెట్ ఈక్వల్స్ టు I into 1 minus T డివైడెడ్ బై KD. I అంటే టోటల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది ఇప్పుడు 22 lakhs. 22 lakhs. 22 lakhs into 1 minus 0 whole divided by KD అంటే ఎంత 12%. అంటే ఎంతమ్మా వాల్యూ 1,83,33,333. 1,83,333,333. రైట్. సో ఇప్పుడు మనం WACC కనుక్కోవాలి. WACC కనుక్కోవాలంటే మనకేం తెలియాలి, ఈక్విటీ డెట్. ఈక్విటీ వాల్యూ తెలుసు 2,11,11,111. ఓకే, తర్వాత ఇక్కడ 1,83,33,333. సో టోటల్ చేస్తే ఎంత అవుతుందమ్మా 3,94,44,444. ఓకే, సో ఇది ఈ అమౌంట్స్. మనకి ప్రపోర్షన్స్ కావాలి. ప్రపోర్షన్స్ ఎంత, కాస్ట్లు తెలుసు. కాస్ట్లు ఎంత 18, 12. సో ప్రపోర్షన్ ఇంటూ కాస్ట్ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ప్రపోర్షన్స్ ఎంత అవుతాయమ్మా 0.53, 0.47. 0.47. టోటల్ చేస్తే 1. ఓకే, మల్టిప్లై చేస్తే 0.53 into 18%. 9.54. 9.54. 0.47 into 12. 5.64. 5.64. ఓకే, టోటల్ లెస్ ఎంతమ్మా 15.18. 15.18. సో KO. సో బై రేజింగ్ ద అడిషనల్ ఫండ్స్, బై డెట్ ఫండ్స్ ని మనం రేజ్ చేయడం ద్వారా మనకి ఏమొస్తుందంటమ్మా, డెట్ ఫండ్స్ ని రేజ్ చేయడం ద్వారా మనకి ఏమొస్తుందంట KO ఎగ్జిస్ట్ బిఫోర్ రేజింగ్ ద డెట్. ఇక్కడ ఏమైంది 16.02 ఉన్నది, ఇక్కడ ఎంత వచ్చేస్తుందంట 15.18 కి వచ్చేస్తుందంట. ఓకే రైట్. సో అడిగాడు ఫైండ్ అవుట్ ద ఎగ్జిస్టింగ్ WACC అండ్ న్యూ WACC అన్నాడు. ఇదేమో న్యూ WACC, తర్వాత ఇది ఎగ్జిస్టింగ్ WACC. అర్థమైందా? Yes sir. ఓకే, ఆఫ్ చేసాం. నెక్స్ట్ సిద్ధు. Yes, sir. ప్రాబ్లం నెంబర్ 17 చదవమ్మా. The following information in respect of the specific cost of capital of different sources along with the book value and market value weights. Source equity share capital, preference share, long-term debts. Cost of capital 18%, 15%, 7%. Book value 0.5,
0.2, 0.3, market value 0.58, 0.17, 0.25. Calculate the weighted average cost of capital using both the book values and the market value weights. Calculate the weighted marginal cost of capital using marginal weights given that company intends to raise additional funds using 50% long-term debts, 35% preference share, and 15% by retaining profits. ఓకే, సో ఫస్ట్ ఏం అడుగుతున్నాడు? ఫస్ట్ బిట్ చాలా సింపుల్. WACC యూజింగ్ బోత్ ద బుక్ వాల్యూ వెయిట్స్ మార్కెట్ వాల్యూ వెయిట్స్ బేస్ చేసుకుని WACC క్యాలిక్యులేట్ చేయమని చెప్పేసి చెప్పాడమ్మా. ఓకే, ఫస్ట్ బిట్ చేసిన తర్వాత సెకండ్ బిట్ గురించి మనం మాట్లాడుకుందాం. సో 17, ప్రాబ్లం నెంబర్ 17 లో ఫస్ట్ బిట్ ఏంటి? బుక్ వాల్యూ వెయిట్స్ బేస్ చేసుకుని WACC. ఓకే, బుక్ వాల్యూ వెయిట్స్. సో ఫస్ట్ బుక్ వాల్యూ వెయిట్స్ ఎంతమ్మా? ఈక్విటీ, ప్రిఫరెన్స్, లాంగ్ టర్మ్ డెట్. ఓకే, సో ప్రపోర్షన్స్ ఎంత? ప్రపోర్షన్స్ చెప్పాడా? Yes sir. ఓకే, బుక్ వాల్యూ ప్రపోర్షన్స్ ఎంత? 0.5, 0.2, 0.2, 0.3. కాస్ట్ ఎంత? 18%, 18%, 15%, 15%, 7%. 7%. సో ప్రపోర్షన్ ఇంటూ కాస్ట్ అంటే First one 9% sir. 9, 3, 2.1. 2.1. టోటల్ చేస్తే Total 14.1 sir. 14.1 KO. ఓకే, అయిపోయింది. మార్కెట్ వాల్యూ వెయిట్స్ ని బేస్ చేసుకుని మనం WACC చేయడం. ఓకే, మార్కెట్ వాల్యూ వెయిట్స్ ని బేస్ చేసుకుని WACC. ప్రపోర్షన్స్ 0.58, 0.17, 0.25. ఇవి వాల్యూస్ బుక్ లో మన క్వశ్చన్ లో చెప్పాడు. తర్వాత కాస్ట్స్ 18%, 15%, 7%. సో ప్రపోర్షన్ ఇంటూ కాస్ట్ 10.44. 10.44, 2.5 sir. 2.5. 5 sir. ఓకే, 1.75 sir. ఓకే, Total 14.74%. 14.74% KO. ఓకే, రైట్. ఇప్పుడు సెకండ్ బిట్ అమ్మా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వాడు అడిగింది ఏంటి? వెయిటెడ్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అడిగాడు. WMCC అని అన్నాడు. యూజింగ్ మార్జినల్ వెయిట్స్ అని అంటున్నాడమ్మా. మార్జినల్ వెయిట్స్ అంటే నథింగ్ బట్ ఎడిషనల్ క్యాపిటల్. మార్జినల్ అంటే ఎడిషనల్ అండి. మార్జినల్ అంటే ఎప్పుడు కూడా ఎప్పుడు వస్తుంది అంటే కనుక ఎడిషనల్ క్యాపిటల్ అనేది ఉంటున్నప్పుడు ఆ ఎడిషనల్ క్యాపిటల్ కి అయ్యే కాస్ట్ గురించి చెప్తున్నాడు. ఓన్లీ ఎడిషనల్ క్యాపిటల్ కి అయ్యే కాస్ట్ గురించే చెప్పాలి. ఎగ్జిస్టింగ్ క్యాపిటల్ గురించి పట్టించుకోకుండా ఎడిషనల్ క్యాపిటల్ రేస్ చేస్తుంటే కనుక ఎడిషనల్ క్యాపిటల్ రేస్ చేస్తున్న దానికి కాస్ట్ గురించి మనం క్యాలిక్యులేట్ చేయాలి. కాస్ట్ ఆఫ్ ది ఎడిషనల్ ఫండ్స్. ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ లో కొత్తగా మనం మన ఎగ్జిస్టింగ్ బిజినెస్ లో ఉన్నాం, కొత్త ప్రాజెక్ట్ ని మనం యాక్సెప్ట్ చేయాలనుకుంటున్నాం. ఈ ఎడిషనల్ ఫండ్స్ కి మనం ఇన్వెస్ట్ చేయబోయే వాటిని యాక్సెప్ట్ చేయాలా లేదంటే డెసిషన్ తీసుకునేటప్పుడు ఎడిషనల్ గా మనం ఎంతైతే క్యాపిటల్ ఇన్వెస్ట్ చేస్తున్నామో ఆ ఎడిషనల్ క్యాపిటల్ గురించి మనం కాస్ట్ ఎంత అని కనుక్కోవాలంటే కనుక మనం క్యాలిక్యులేట్ చేసే మెథడాలజీ ఏంటంటే వెయిటెడ్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. ఓకే, సో ఎడిషనల్ క్యాపిటల్ గురించి మనకి మాట్లాడుతున్నాడు. ఎడిషనల్ క్యాపిటల్ ఎలా రేస్ చేస్తానంటున్నాడు అండి? ఎడిషనల్ ఫండ్స్ యూజింగ్ 50% లాంగ్ టర్మ్ డెట్స్. సో లాంగ్ టర్మ్ డెట్ ఎంత? లాంగ్ టర్మ్ డెట్ 50% అంటున్నాడు. ప్రపోర్షన్స్ చెప్పాడు. ఓకే, లాంగ్ టర్మ్ డెట్ ద్వారా 50%, ప్రిఫరెన్స్ 35%, రిటైన్డ్ ప్రాఫిట్స్ 15%, ప్రిఫరెన్స్ 35%, రిటైన్డ్ ఎర్నింగ్స్ 0.15. సార్ ఈక్విటీ లేకుండా కంపెనీ ఏంటి సార్? ఇక్కడ ఈక్విటీ లేకుండా కంపెనీ ఉండదంటలేదు. ఇక్కడ ఎడిషనల్ గా మనకు కావాల్సిన ఫండ్స్ ని ఇలా రేస్ చేస్తామని చెప్పాం. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ ఉంది, అందులో ఈక్విటీ షేర్స్ ఉన్నాయి, అంతా అక్కడ ఎగ్జిస్టింగ్ రన్ అవుతుందండి. కానీ కొత్తగా మనం ఒక ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేయాలనుకునేటప్పుడు ఆ కొత్త ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేయాలా లేదా అంటే కొత్తగా మనం ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ యొక్క కాస్ట్ అది కనుక మీట్ అయితే అప్పుడు ఆ ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేయొచ్చా లేదా అని డెసిషన్ తీసుకుంటాం. కాబట్టి మార్జినల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే ఎడిషనల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, ఎడిషనల్ క్యాపిటల్ యొక్క కాస్ట్ ఎంత అని చూస్తున్నాం. అలాంటప్పుడు ఎడిషనల్ క్యాపిటల్ వల్ల బెనిఫిట్ చూస్తాము, అంటే ప్రాజెక్ట్ నుంచి వచ్చే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చూస్తాము.
ఆ అడిషనల్ కాస్ట్ ఒక ఫండ్స్ వల్ల మనకి ఏ కాస్ట్ ని కంపేర్ చేసి మనం ప్రాజెక్ట్ ని యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలనే డెసిషన్ అనేది తీసుకుంటాము. సో కాబట్టి వెయిటెడ్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అని చెప్పేసానంటే, సో యూజింగ్ మార్జినల్ వెయిట్స్ అని అన్నాడు. మార్జినల్ వెయిట్స్ అంటే ఎడిషనల్ ఫండ్స్ అండి, ఇన్ ప్రపోర్షన్ ఇన్ విచ్ ద ఎడిషనల్ ఫండ్స్ ఆర్ రేజ్డ్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ద ప్రపోర్షన్ in which additional funds are raised. దీన్నే మార్జినల్ వెయిట్స్. ఓకే, సో మార్జినల్ వెయిట్స్ కింద మనం గుర్తు పెట్టుకోవాలి. ఓకే రైట్. కాస్ట్, సో ప్రపోర్షన్ తెలుసు. కాస్ట్ ఎంత అండి? మా కాస్ట్ ఎంత? లాంగ్ టర్మ్ కాస్ట్ చేంజ్ అని చెప్పాడా? ప్రిఫరెన్స్ 15 చెప్పాడు. సో ప్రిఫరెన్స్ 15% తీసుకుంటాం. రిటర్న్ ఎర్నింగ్స్ 18%. రిటర్న్ ఎర్నింగ్స్ 18%. చేంజ్ ఏమి చెప్పలేదు, ఇంతకు ముందు చెప్పినవే తీసుకుంటున్నాము అందుకని. సో ప్రపోర్షన్ ఇంటూ కాస్ట్. సో ప్రపోర్షన్ ఇంటూ కాస్ట్ అంటే ఎంత అవుతుందమ్మా? 3.5, 3.5, 5.25, 5.25, 2.7, 2.7. టోటల్ ఎంతమ్మా? 11.45. 11.45% కేఓ. ఓకే, ఇది కేఓ దేని గురించి సంబంధించిందండి? అడిషనల్ క్యాపిటల్స్. ఎడిషనల్ క్యాపిటల్. మరి రీటైన్డ్ ఎర్నింగ్స్ కి సంబంధించింది కదా మనం ఇక్కడ తీసుకోవాలి. కాస్ట్ 18% తీసుకున్నారేంటి అంటే కాస్ట్ ఆఫ్ రీటైన్డ్ ఎర్నింగ్స్ ఈక్వల్స్ టు కాస్ట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఈక్విటీ. అమ్మ చెప్పుకున్నాం లేదా? కాస్ట్ ఆఫ్ రీటైన్డ్ ఎర్నింగ్స్ ఈక్వల్స్ టు కాస్ట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఈక్విటీ అన్నాడు. కాబట్టి ఎగ్జిస్టింగ్ ఈక్విటీకి ఉన్న కాస్ట్ మనం ఇక్కడ కాస్ట్ కింద తీసుకున్నాము రీటైన్డ్ ఎర్నింగ్స్ కి. ఓకే రైట్. సో ఇదేంటి మార్జినల్ వెయిట్స్ అంటే ఎప్పుడు కూడా ఎడిషనల్ ఫండ్స్ ఎలాగైతే రేస్ చేస్తున్నామో ఆ ప్రపోర్షన్స్ తీసుకోవాలి. అంటే ఎడిషనల్ ఫండ్స్ కి మాత్రమే కాస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఎగ్జిస్టింగ్ అడిషనల్ ఫండ్స్ కి ఎగ్జిస్టింగ్ ఫండ్స్ తో కలిపి మనం డబ్ల్యూఏసి కడితే దాన్ని డబ్ల్యూఏసిసి అనాలి. అలా కాకుండా ఓన్లీ ఎడిషనల్ ఫండ్స్ కనుక మనం కాస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే కనుక ఎడిషనల్ ఫండ్స్ ఏదైతే రేస్ చేస్తున్నామో దానికి మాత్రమే కాస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని ఏమనాలండి? డబ్ల్యూఎంసిసి అంటే వెయిటెడ్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ బేస్డ్ ఆన్ మార్జినల్ వెయిట్స్ అని చెప్పేసి చెప్తారమ్మా. అర్థమైందా? రైట్. నెక్స్ట్ శశాంక్. సార్ ప్రాబ్లం ఉందమ్మా నీ దగ్గర? సార్. సో ప్రాబ్లం నెంబర్ 18. చదువమ్మా. A limited wishes to raise additional finance of 10 lakhs for meeting its investment plans. It has 2,10,000 in the form of retained earnings available for investment purposes. The following are the further details. Debt and equity mix 30:70. Cost of debt up to 1,80,000 10% before tax. Beyond 1,80,000 16% beyond tax. Earnings per share 4 rupees. Dividend payout 50% of earnings. Expected growth in rate in the dividend 10%. Current market price per share 44. Tax rate 50%. You are required to determine the pattern for raising the additional finance. Determine the post tax average cost of additional debt. Determine the cost of retained earnings and cost of equity, and compute the overall weighted average after tax cost of additional finance. ఓకే, సో ఇక్కడ బోల్డ్ అని అడిగాడు. ఫస్ట్ ఏం అడిగాడు? డిటర్మైన్ ద ప్యాటర్న్ ఫర్ ది రేజింగ్ ఆఫ్ ది అడిషనల్ ఫైనాన్స్. సెకండ్ ఏం అడిగాడు? డిటర్మైన్ ద పోస్ట్ ట్యాక్స్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ అడిషనల్ డెట్ అన్నాడు. డిటర్మైన్ ద కాస్ట్ ఆఫ్ రిటైన్డ్ ఎర్నింగ్స్ అండ్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అన్నాడు. ఆ తర్వాత ఓవరాల్ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అడిగాడు. ఆఫ్టర్ ట్యాక్స్ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అడిగాడు. సో అందులో ఫస్ట్ ఏ బిట్ చేద్దాం? డిటర్మైన్ ద ప్యాటర్న్ ఫర్ రేజింగ్ ద అడిషనల్ ఫండ్స్. అసలు అడిషనల్ ఫండ్స్ ఎంత రిక్వైర్డ్ అమ్మా మనకి? అడిషనల్ ఫైనాన్స్ 10 lakhs. ఓకే, సో ప్రాబ్లం నెంబర్ 18. అడిషనల్ ఫైనాన్స్ ఎంత? 10 lakhs. మనకు కావాల్సిందంతా అడిషనల్ ఫైనాన్స్ 10 lakhs. ఈ అడిషనల్ ఫైనాన్స్ 10 lakhs రేస్ చేసేటప్పుడు మనకు ఒక ప్రిన్సిపల్ ఉందంట. ఏంటది? డెట్ ఈక్విటీ మిక్స్ ఎంత ఉండాలి? 30:70. సో డెట్ ఈక్విటీ మిక్స్ అంతే. డెట్ ఎంత ఉండాలి? ఈక్విటీ ఎంత రేస్ చేయాలి? సో డెట్ ఈక్విటీ ఇదే ప్రపోర్షన్ లో రేస్ చేయాలంటే మనం 30:70 కంపెనీ పాలసీ. అంటే 10 lakhs లోని
ఇప్పుడు క్యాపిటల్ రేస్ చేస్తే కనుక ఎలా రేస్ చేయాలి? క్యాపిటల్ 3 lakhs ఏమో డెట్, 7 lakhs ఏమో ఈక్విటీ. ఓకే, సో ఇక్కడ ప్యాటర్న్ అన్నాడు కాబట్టి ప్యాటర్న్ చూద్దాం. ఇక్కడ చూద్దాం. కాస్ట్ ఆఫ్ డెట్ అప్ టు 1,80,000 10%, బియాండ్ 1,80,000 16%, ఎర్నింగ్స్ పర్ షేర్ 4, డివిడెండ్ పే అవుట్ 50% ఆఫ్ ది ఎర్నింగ్స్, ఎక్స్పెక్టెడ్ గ్రోత్ రేట్ ఆఫ్ ది డివిడెండ్ 10%, కరెంట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది షేర్ 44 అండ్ ట్యాక్స్ రేట్ 50% అన్నాడు. ఇక్కడ A Limited wishes to raise the additional finance of 10 lakhs for meeting its investment plan, and it has a 2,10,000 in the form of retained earnings. అమ్మ మన దగ్గర రిటైన్డ్ ఎర్నింగ్స్ ఉంటే కనుక ఫస్ట్ దేనికి యూజ్ చేస్తామా? ఫస్ట్ దేన్ని యూజ్ చేస్తాం? కొత్తగా ఈక్విటీ రేస్ చేస్తామా లేకపోతే రిటైన్డ్ ఎర్నింగ్స్ మనం వాడుకోవచ్చా? రిటైన్డ్ ఎర్నింగ్స్ వాడుకోవచ్చు. రిటైన్డ్ ఎర్నింగ్స్ వాడుకోవచ్చు కదా. రిటైన్డ్ ఎర్నింగ్స్ అనేది ఏ పార్ట్ లోకి వస్తుంది? డెట్ పార్ట్ లోకి వస్తుంది, ఈక్విటీ పార్ట్ లో వస్తుంది కదా. ఈక్విటీ ప్యాటర్న్ ఇప్పుడు ప్యాటర్న్ గురించి అడిగినప్పుడు మనం టోటల్ ఈక్విటీ వచ్చేసరికి కొత్త ఈక్విటీ ఎంత ఇష్యూ చేయాలి, రిటైన్డ్ ఎర్నింగ్స్ ఎంత యూజ్ చేయాలి. సో రిటైన్డ్ ఎర్నింగ్స్ ఏమో 2,10,000 ఉన్నాయి, అదంతా వాడేస్తాం. న్యూ ఈక్విటీ ఎంత ఉండాలి? న్యూ ఈక్విటీ ఎంత ఇష్యూ చేయాలి అంటే ఈ టోటల్ తెలుసు. టోటల్ ఎంత ఉండాలి? 7 lakhs తెలుసు. 7 lakhs నుంచి 2,10,000 తీసేస్తే 4,90,000. 4,90,000 మనం ఈక్విటీ అనేది, న్యూ ఈక్విటీ అనేది రేస్ చేయాలంట. రైట్. డెట్ ఎంత ఉండాలమ్మా? డెట్ టోటల్ డెట్ 3 lakhs ఉండాలి. సో 3 lakhs కి ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ డెట్ అప్ టు 1,80,000 ఎంత పర్సెంటేజ్ అంట? 10% అంటున్నాడు. కాబట్టి 10% డెట్ ఎంత? 1,80,000. మరి ఇక్కడ టోటల్ ఇంకా మిగిలిందంతా ఎంత? 16% డెట్ ఎంత ఉండాలి? 1 lakh దాటిన తర్వాత అమౌంట్ టోటల్ అంతా 3 lakhs. కాబట్టి ఇక్కడ ఎంత అవుతుంది? 1,20,000. సో ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్, ఇది కూడా బ్యాలెన్సింగ్ ఫిగర్. అంతేనమ్మా? ఎస్ సార్. రైట్. సో టోటల్ చేస్తే ఎంత అవుతుంది? 10 lakhs. మనకు కావాల్సిన అడిషనల్ ఫైనాన్స్ వచ్చేసిందా రాలేదా? వస్తుంది సార్. సో ఇదేంటిది? ప్యాటర్న్ ఆఫ్ రైజింగ్ ద ఫండ్స్. ప్యాటర్న్. ఓకే, ప్యాటర్న్ ఆఫ్ రైజింగ్ ద ఫండ్స్. సో మనకి ఫస్ట్ బిట్ అయిపోయిందమ్మా, ఏ బిట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? బి బిట్. ఏమడిగాడు? పోస్ట్ ట్యాక్స్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ ఎడిషనల్ డెట్ యొక్క పోస్ట్ ట్యాక్స్ యావరేజ్ కాస్ట్ అనేది కనుక్కోవాలంట. సో పోస్ట్ ట్యాక్స్ యావరేజ్ కాస్ట్ అంటే ఎలా తెలుస్తుందమ్మా? ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ తీసేయండి. సో ట్యాక్స్ ఎలిమినేట్ చేయాలి. సో 10% డెట్ వచ్చేసరికి 10% డెట్ కి కాస్ట్ ఎంత? కేడి ఎంత అంటే I into 1 minus T whole divided by 1,80,000. సో I అంటే ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 10. ట్యాక్స్ రేట్ ఎంత? 50% సార్. 0.5 by 1,80,000. ఇక్కడ 1,80,000 క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ పైన ఇంట్రెస్ట్ ఎంత వేసుకోవాలి? 18,000 వేసుకోవాలి సార్. నేను 10 వేసాను అంటే ఒక 100 రూపీస్ డెట్ క్యాలిక్యులేట్ చేసిన అది 1,80,000 క్యాలిక్యులేట్ చేసిన ఒకటే కదా. ఎస్ సార్. సో డివైడెడ్ బై 100 వేసాను అంటే ఎంత అవుతుందమ్మా? 5%. ఓకే, నెక్స్ట్ 16% డెట్ అంతేనా? 16% డెట్ ఎంత అవుతుంది? 16 into 1 minus 0.5 divided by 100 అంటే ఎంత? 8%. ఓకే, రైట్. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ రిటైన్డ్ ఎర్నింగ్స్ అండ్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. ఇక్కడ పోస్ట్ ట్యాక్స్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ ఎడిషనల్ డెట్ అని చెప్పేసి అన్నాడమ్మా. టోటల్ కాస్ట్ ఆఫ్ ఎడిషనల్ డెట్ అని చెప్పేసి అడిగాడు. కాస్ట్ ఆఫ్ ఎడిషనల్ డెట్ అంటే ఎంత అవుతుంది అంటే ఇప్పుడు 3 lakhs డెట్ రేస్ చేస్తున్నాం కదా. ఈ 3 lakhs కి కాస్ట్ ఎంత అని చెప్పేసి అంటే ఏం చెప్తావు? 1,80,000 వరకు 1%, ఇక్కడ 1,20,000 వరకు 1% అని చెప్పేసి అని చెప్తున్నావు, అవునా? మరి టోటల్ 3 lakhs కి కాస్ట్ ఎంత అంటే ఏం చేయాలి? వెయిటెడ్ యావరేజ్ చేయాలి. సో వెయిటెడ్ యావరేజ్ ఎలా వస్తుంది మనకి? డెట్ లోనే 10% డెట్, 16% డెట్ రెండు ఉన్నాయి. టోటల్ కాస్ట్ ఆఫ్ ఎడిషనల్ ఫండ్స్ అని చెప్పేసి ఎడిషనల్ డెట్ అన్నాడు కాబట్టి ఇక్కడ 10% డెట్ 1,20,000, 16% డెట్ 1,80,000, ఇదేమో 1,20,000. ప్రపోర్షన్ ఎంత అవుతుందమ్మా? ప్రపోర్షన్ 1 minute.
180/300. 0.6, 0.4. 0.6, 0.4 టోటల్ 1. కాస్ట్ ఎంత Cost అనుకున్నాం? 5%, 5%, 8%. 8%. సో ప్రపోర్షన్ ఇంటూ కాస్ట్ అంటే 3.2. సో 6.2. సో 6.2 అనేది ఏంటి? కాస్ట్ ఆఫ్ అడిషనల్ డెట్. Yes, sir. అడిషనల్ డెట్. సో ఇది చేస్తేనే మనకి ఆన్సర్ కంప్లీట్ అయినట్టమ్మా. ఓకేనా? సో బిబిట్ కంప్లీట్ అయినట్టు ఇది చేస్తేనే, ఎందుకంటే కాస్ట్ ఆఫ్ అడిషనల్ ఫైనాన్స్ అని చెప్పేసి అని అడిగాడు, అడిషనల్ డెట్ అని చెప్పేసి అని అడిగాడు. ఓకే, నెక్స్ట్ తర్వాత డిటర్మైన్ ద కాస్ట్ ఆఫ్ రిటైన్డ్ ఎర్నింగ్స్ అండ్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. కాస్ట్ ఆఫ్ ఈక్విటీని Retained earnings. అండ్ కాస్ట్ ఆఫ్ రిటైన్డ్ ఎర్నింగ్స్ కనుక్కోవాలంట. Yes, sir. సో కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అండ్ కాస్ట్ ఆఫ్ రిటైన్డ్ ఎర్నింగ్స్. సో కాస్ట్ ఆఫ్ రిటైన్డ్ ఎర్నింగ్స్ ఏమవుతుంది? ఇస్ నథింగ్ బట్ Cost of equity. కాస్ట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఈక్విటీ. ఓకే, రైట్. Yes. సో కాస్ట్ ఆఫ్ రిటైన్డ్ ఎర్నింగ్స్ ఈక్వల్స్ టు కాస్ట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఈక్విటీ. Equity. ఓకే, సో ఎగ్జిస్టింగ్ ఈక్విటీకి కాస్ట్ ఎంతమ్మా? ఎగ్జిస్టింగ్ ఈక్విటీకి కాస్ట్ ఎంత అంటే కేఈ ఈక్వల్స్ టు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ దేని గురించి ఇచ్చాడమ్మా ఇన్ఫర్మేషన్? Dividend, sir. ఓకే, ఎర్నింగ్స్ పర్ షేర్ ఇచ్చి దాని తర్వాత దాంట్లో నుంచి ఏమిచ్చాడు? డివిడెండ్ పేఅవుట్ అనేది సపరేట్ గా చెప్పాడు. కాబట్టి డివిడెండ్ గురించి ఇచ్చాడు కాబట్టి డివిడెండ్ అప్రోచ్ లో వెళ్దాం. ఎక్స్పెక్టెడ్ గ్రోత్ రేట్ ఇన్ ద డివిడెండ్ అని చెప్పేసి చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా డివిడెండ్ గ్రోత్ అప్రోచ్ లోనే మనం వెళ్ళాలి. ఓకే, సో D1/P0 plus 10G. ఓకే, రైట్. ఇక్కడ ఇచ్చిన డివిడెండ్ D0 నా D1 నా? D0, sir. ఓకే, ఎర్నింగ్స్ పర్ షేర్ ఈపీఎస్ 4 అనుకుంటారంట. తర్వాత డిపిఎస్ డివిడెండ్ పర్ షేర్ 50% ఆఫ్ 4 అంటే 2. అంటే D0 ఈక్వల్స్ టు 2 ప్లస్ మనకు కావాల్సింది ఏంటి? D1 కావాలంటే ఏం చేయాలి? గ్రోత్ యాడ్ చేయాలి. గ్రోత్ ఎట్ ద రేట్ ఆఫ్ 10% అంటే ఎంత? 0.2. సో 2.2. సో మనకి కావాల్సింది వచ్చింది 2.2 డివైడెడ్ బై మార్కెట్ ప్రైస్ ఎంతమ్మా? 44 ప్లస్ జి అంటే ఎంత? 10%. అంటే ఎంత అవుతుందమ్మా? 15%, sir. సో 15%. సో ఇది ఎగ్జిస్టింగ్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. ఎగ్జిస్టింగ్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఈక్వల్స్ టు కాస్ట్ ఆఫ్ రిటైన్డ్ ఎర్నింగ్స్. ఓకే, మరి న్యూ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ? New cost of equity. న్యూ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ, న్యూ కాస్ట్ ఆఫ్ ఈక్విటీకి ఇన్ఫర్మేషన్ ఏమైనా సపరేట్ గా ఇచ్చాడా? ఇవ్వలేదు, sir. సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూడా ఏమొస్తుంది? ఇక్కడ డివిడెండ్ అంటే D1 అంటే ఇక్కడ D1/P0 ప్లస్ GA. సో D0 అంటే మనం తీసుకున్న 2 వస్తుంది ప్లస్ గ్రోత్ యాడ్ చేస్తే 0.2 వస్తుంది. 2.2 డివైడెడ్ బై 44 ప్లస్ G అంటే 10% అంటే ఇక్కడ కూడా 15%. ఒకవేళ మనం రేస్ చేయడం వల్ల ఒకటే అడిషనల్ ఈక్విటీ రేస్ చేయడం వల్ల గ్రోత్ మారిపోతుంది, లేకపోతే డివిడెండ్ ఇది మారిపోతుంది, లేదా మార్కెట్ ప్రైస్ మారిపోతుంది అని కనుక ఏమైనా ఇన్ఫర్మేషన్ చేంజ్ చేస్తున్నట్టు ఇస్తే అప్పుడు మనం సపరేట్ గా క్యాలిక్యులేట్ చేయాలి. కానీ ఇక్కడ ఏ చేంజ్ చెప్పలేదు, న్యూ ఈక్విటీ గురించి చేంజ్ అనేది ఏమీ చెప్పలేదు. కాబట్టి మళ్ళీ సేమ్ ఇన్ఫర్మేషన్ తో క్యాలిక్యులేట్ చేస్తే మళ్ళీ ఏమొచ్చిందండి? ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ రిటైన్డ్ ఎర్నింగ్స్ కి న్యూ కాస్ట్ ఆఫ్ ఈక్విటీకి రెండు ఒకటే వచ్చాయి. అంతేనా? అంతే సార్. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగాడు? ఇక్కడతో నెక్స్ట్ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. సో వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఆఫ్టర్ ట్యాక్స్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అడిగాడు అండి. ఆఫ్టర్ ట్యాక్స్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే మనకి ఉన్న క్యాపిటల్స్ ఎలా వచ్చాయి? ఈక్విటీ, రిటైన్డ్ ఎర్నింగ్స్, 10% డెట్, 12%, 16% డెట్, 16% డెట్. ఓకే, సో ఈక్విటీ ఎంత? 4,90,000. yes sir. 2,10,000, 1,80,000 and 1,20,000. టోటల్ ఎంత? 10 lakhs. ఓకే, సో ఇది అమౌంట్, ప్రపోర్షన్, కాస్ట్, ప్రపోర్షన్ ఇంటూ కాస్ట్. ఓకే, yes sir. రైట్. సో ప్రపోర్షన్ ఎంత? 0.49 sir. 49.21
0.18, 0.12, టోటల్ 1. కాస్ట్ ఎంత? ఆఫ్టర్ ట్యాక్స్ కాస్ట్ అడిగాడు. 15%, 15, 5%, 5, 8. 8. సో ఇప్పుడు ఈ మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 0.49 into 7.35 సార్. టోటల్ అది సార్ ఫస్ట్ ఈక్విటీ. 7.35. ఎస్. 3.15, 3.15, 0.9, 0.9, 0.96. 0.96. టోటల్ ఎంత? 12.36. 12.36. ఓకే, ఇది కేఓ. ఓకే రైట్. ఎస్. ఇది ఎడిషనల్ ఫండ్స్ యొక్క కేఓ అమ్మ. ఎడిషనల్ ఫండ్స్ ఎంత? 10 lakhs యొక్క కేఓ. అర్థమైందా? అంటే Yes. దీన్ని ఏమనొచ్చు? వెయిటెడ్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. ఇక్కడ మనకి రీటైన్డ్ ఎర్నింగ్స్ కి ఈక్విటీకి 2% ఒకటే వచ్చింది. ఎందుకు అంటే న్యూ ఈక్విటీకి మనకి ఏం చెప్పలేదు, సపరేట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదు. ఇస్తే కనుక మారిపోతుంది. అంతేనమ్మా? అంతే సార్. రైట్. ఓకే, ఆఫ్ చేసా. నెక్స్ట్ సాయి కిరణ్. Yes, sir. మెటీరియల్ ఉందమ్మా? Yes, sir. సో ప్రాబ్లం నెంబర్ 19 చదువమ్మా. A Limited wants to expand its total assets by 50% at the end of current year. The present capital structure is consisting of equity share capital of 5 lakhs, 9% preference share capital of 1 lakh, and 8% debentures of 4 lakhs. The new preference shares can be issued at par, bearing 15% dividend rate, and the new debentures having a coupon rate of 14% can be sold at par. The current market price of equity share is 100, but the new shares can be issued only at net rupees 95 per share. The required rate of return of the shareholders is 12%, consisting of dividend yield of 4% and growth rate of 8%. The current year's retained earnings will be 50,000. Assuming the tax rate at 50%, calculate the following. How much of the expansion budget be financed by issue of new shares to maintain optimal capital structure? Cost of new equity capital and WCC using marginal weights. ఓకే, యూజింగ్ మార్జినల్ వెయిట్స్ అంటే దేని గురించి అడుగుతున్నాడమ్మా? WMCC. అది WMCC అంటే ఏంటి? Weighted marginal cost of capital, additional capital introduced. ఓన్లీ ఎడిషనల్ క్యాపిటల్ కి సంబంధించిన కాస్ట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సార్ ఎడిషనల్ ఫండ్స్ ఎలా రేస్ చేయాలమ్మా? ఇక్కడ ఎడిషనల్ ఫండ్స్ ఎలా రేస్ చేయాలి? Preference shares, debentures. ఇక్కడ ఎంత కావాలి అసలు ఇప్పుడు మనకి అమౌంట్? 50% of the total assets. 50% ఆఫ్ ది టోటల్ అసెట్స్ మనకి కావాలంట. ఓకే, ప్రెసెంట్ క్యాపిటల్ స్ట్రక్చర్ ని డిస్టర్బ్ చేయొచ్చు అంటున్నాడు, డిస్టర్బ్ చేయకూడదు అంటున్నాడా? Disturb చేయకూడదు. షుడ్ మెయింటైన్ ద ఆప్టిమల్ క్యాపిటల్ స్ట్రక్చర్. ఆల్రెడీ ఉన్నదాన్ని ఆప్టిమల్ క్యాపిటల్ స్ట్రక్చర్ అనుకుంటున్నాడు. అదే ఆప్టిమల్ క్యాపిటల్ స్ట్రక్చర్ ని మనం మెయింటైన్ చేస్తూ వెళ్ళాలి అని చెప్పేసి చెప్పాడమ్మా. ఓకేనా? సో ఎగ్జిస్టింగ్ ఇక్కడ క్యాపిటల్ స్ట్రక్చర్ అంటే ఏమున్నదమ్మా? ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత ఉంది? 5 lakhs. ఈక్విటీ 5 lakhs. Preference Okay. 1 lakh. Preference 1 lakh. Debentures 4 lakhs. Debentures 4 lakhs. 4 lakhs. టోటల్ ఎంత? 10 lakhs. 10 lakhs. అంటే ఇప్పుడు మనం రేస్ చేయాల్సిన ఫండ్స్ కూడా ఏ ప్రపోర్షన్ లో రేస్ చేయాలి? ఇదే ప్రపోర్షన్. ఇదెంత వస్తుంది? 0.5, 0.1, 0.4. ఇదే ప్రపోర్షన్ లో ఎడిషనల్ ఫండ్స్ కూడా మనం రేస్ చేయాలని చెప్పాడమ్మా. ఇంతకీ ఎడిషనల్ ఫండ్స్ ఎంత కావాలో మనకి? 5 lakhs. ఎడిషనల్ ఫండ్స్ ఎలా తెలుస్తాయమ్మా? ఇట్ వాంట్స్ టు ఎక్స్పాండ్ ఇట్స్ టోటల్ అసెట్స్ బై 50% at the end of the current year అంటున్నాడు. అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అసెట్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చాడా? లేదు సార్. సో అసెట్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ ఇండైరెక్ట్ గా మనకి ఏం తెలుస్తుంది? ఇండైరెక్ట్ గా తెలుసుకోవచ్చా? Yes sir. ఎలా? Total liabilities. టోటల్ అసెట్స్ ఈక్వల్స్ టు total liabilities. టోటల్ లయబిలిటీస్.
ఓకే, సో టోటల్ అసెట్స్ ఎంత తెలియదు, టోటల్ లైబిలిటీస్ ఎంత తెలుసు, 10 ఎంత lakhs. 10 lakhs. సో 10 lakhs ఈక్వల్స్ టు టోటల్ అసెట్స్ 10 lakhs. సో టోటల్ అసెట్స్ ఈక్వల్ టు టోటల్ లైబిలిటీస్ 10 lakhs. కాబట్టి మనకి ఎంత కావాలి, 50% ఆఫ్ ది టోటల్ అసెట్స్ అంటే ఎంతమ్మా, 5 lakhs. 5 lakhs. రైట్, ఈ 5 lakhs ని మనం ఎలా రేస్ చేయాలి? Equity, preference, debentures. ఓకే, ఈక్విటీ, ప్రిఫరెన్స్, డిబెంచర్స్. ఓకే, ఈ 5 lakhs టోటల్ వేసుకుంటే మనకి ఏ ప్రపోర్షన్స్ మెయింటైన్ అవ్వాలి? 0.5, 0.1, 0.4. 0.5, 0.1, 0.4. ఎలా వస్తుందమ్మా? 5 lakhs ఇంటూ 0.5 అంటే ఎంత? 2,50,000. 2,50,000. 5 50,000. lakhs ఇంటూ 0.1 అంటే ఎంత? 50,000. 50,000. 2 lakhs. 2 lakhs. ఓకే, ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో మనం చూస్తే గనక న్యూ ప్రిఫరెన్స్ షేర్స్ కెన్ బి ఇష్యూడ్ at par bearing 15% dividend rate, and the new debentures having so new preference shares can be issued at par bearing 15% dividend rate. New debentures having coupon rate of 14% sold at par. The current market price of the equity 100, but the new shares can be issued only at 95 per share. The required rate of return 12%. Required rate of return of the shareholder is 12%, consisting of dividend yield of 4% and growth rate of 8%. The current year's retained earnings will be 50,000. అమ్మా, ఇక్కడ రీటైన్డ్ ఎర్నింగ్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడంటే కనుక మనల్ని రీటైన్డ్ ఎర్నింగ్స్ యూజ్ చేసుకోమంటున్నాడు, యూజ్ చేసుకోవద్దు అంటున్నాడు? యూజ్ చేసుకోమని చెప్పాడు. ఈ రీటైన్డ్ ఎర్నింగ్స్ ఏ పార్ట్ లోకి వస్తుందమ్మా మనకి? ఈక్విటీ. సో న్యూ ఈక్విటీ ఎంత ఇష్యూ చేయాలి? టోటల్ ఈక్విటీ వచ్చేసరికి 2,50,000 అయితే అందులో రీటైన్డ్ ఎర్నింగ్స్ వచ్చేసరికి ఎంత? 50,000. సో తీసేస్తే మనకి ఎంత? న్యూ ఈక్విటీ విల్ బి 2 lakhs. ఓకే, రైట్. సో ఇప్పుడు మనకి తెలిసింది, ప్రపోర్షన్స్ తెలుసు. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి అల్టిమేట్ గానే? హౌ మచ్ ఆఫ్ ది ఎక్స్పెన్షన్ బడ్జెట్ టు బి ఫైనాన్షియల్ బై ఇష్యూ ఆఫ్ న్యూ షేర్స్ టు మెయింటైన్ ది ఆప్టిమల్ క్యాపిటల్ స్ట్రక్చర్ అన్నాడు. సో కాబట్టి న్యూ షేర్స్ ఎన్ని ఇష్యూ చేయాలంటే ఏం తెలిసిందండి? 2 lakhs. న్యూ ఈక్విటీ ఎంత ఇష్యూ చేయాలి? 2 lakhs అని చెప్పేసి మనకి తెలిసిందమ్మా, అంతేనా? సో ఫస్ట్ బిట్ ఆన్సర్ అయిపోయిందా? రైట్. సో సెకండ్ బిట్ ఆన్సర్ ఏముంది? న్యూ ఈక్విటీ, కాస్ట్ ఆఫ్ న్యూ ఈక్విటీ క్యాపిటల్. కాస్ట్ ఆఫ్ న్యూ ఈక్విటీ అంటే న్యూ ఈక్విటీ యొక్క కాస్ట్. న్యూ ఈక్విటీ కేఈ. ఓకే, సో న్యూ ఈక్విటీకి కాస్ట్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? కేఈ ఈక్వల్స్ టు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ దేని గురించి ఇచ్చాడండి? గ్రోత్. డివిడెండ్ గ్రోత్ కదమ్మా. గ్రోత్ ఇచ్చాడు కాబట్టి డివిడెండ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కాబట్టి డివిడెండ్ గ్రోత్ తీసుకోవాలి. ఓకే, రైట్. సో ఇక్కడ కేఈ ఈక్వల్స్ టు D1/P0 ప్లస్ G. ఓకే, రైట్. డివిడెండ్ ఎంత చెప్పాడమ్మా? గ్రోత్ 8% చెప్పాడు. డివిడెండ్ ఈల్డ్ ఎంత చెప్పాడు? 4% చెప్పాడు. సో డివిడెండ్ ఈల్డ్ అనేది 4% చెప్పాడు. డివిడెండ్ ఎంత వస్తున్నట్టు? 4 rupees. డివిడెండ్ ఎంత వస్తున్నట్టమ్మా? 4 rupees per share. 4 rupees వస్తుందా? No sir. డివిడెండ్ ఈల్డ్ 20,000 sir total. నార్మల్ గా ఇది డివిడెండ్, ఇది గ్రోత్. ఇది 4%,
ఇది 8% చెప్పి రెండింటిని కలిపితే ఎంత చెప్పాడు? 12% అని చెప్పాడు, అంతేనా? ఎస్ సార్. సో డివిడెండ్ ఈల్డ్ అనేది 4% చెప్పాడు కదా. డివిడెండ్ ఈల్డ్ అంటే D1/P0 అంటే ఎంత చెప్పాడమ్మా? 4% చెప్పాడు, అంతేనా? ఎస్ సార్. సో D1 అంటే మనకి డివిడెండ్ ఎంత అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంత? 100. అది కొత్త షేర్లు ఇష్యూ చేయగలిగిన 95 కానీ కొత్త మన ఎగ్జిస్టింగ్ మార్కెట్ ప్రైస్ ఎంత చెప్పాడమ్మా? కరెంట్ మార్కెట్ 100. ప్రైస్ ఆఫ్ ది ఈక్విటీ షేర్ ఎంత చెప్పాడు? 100 చెప్పాడు, అంతేనా? ఎస్ సార్. సో D1 ఎంత అవుతుంది? ఈక్వల్స్ టు 4% అంటున్నాడు కాబట్టి D1 ఎంత అవుతుందమ్మా? 100 into 4% అంటే 4, అంతేనా? ఎస్ సార్. రైట్. సో D1 తెలుసుకున్నాం అన్నమాట. రైట్. ఇప్పుడు న్యూ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ, కొత్తగా షేర్లు ఇష్యూ చేస్తే దీనికి కావాల్సింది ఏంటి? KE ఈక్వల్స్ టు D1/P0 ప్లస్ G కావాలి మనకి. D1 అంటే 4 అని క్యాలిక్యులేట్ చేసుకున్నాం. P0 అంటే ఎంత వస్తుంది? ఇప్పుడు కొత్తగా ఇష్యూ చేయగలిగింది ఎంతకి ఇష్యూ చేయగలమంటారు? 95. గ్రోత్ ఎంత? 8%. సో కాబట్టి కాస్ట్ ఆఫ్ న్యూ ఈక్విటీ ఎంత అవుతుందమ్మా? KE ఈక్వల్స్ టు D1 అంటే 4, 95 ప్లస్ 8% అంటే ఎంతమ్మా? 12.21. ఓకే. సో ఇది కాస్ట్ ఆఫ్ న్యూ ఈక్విటీ, ఇది కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏం అడిగాడు? WCC యూజింగ్ మార్జినల్ వెయిట్స్ అన్నాడు. అంటే ఎడిషనల్ వెయిట్స్ యొక్క WMCC అడిగినట్టే అని చెప్పేసి మనం అనుకున్నాం. సో WMCC ఎంత అవుతుందమ్మా? సో ఫస్ట్ న్యూ ఈక్విటీ, తర్వాత రీటైన్డ్ ఎర్నింగ్స్, ఇంకేమున్నాయమ్మా? ప్రిఫరెన్స్ షేర్స్ క్యాపిటల్, డిబెంచర్స్ అండ్ డిబెంచర్స్. సో న్యూ ఈక్విటీ ఎంత? 2 lakhs. 2 lakhs. రీటైన్డ్ ఎర్నింగ్స్ 50,000. ప్రిఫరెన్స్ 50,000. 50,000. డెట్ 2 lakhs. 2 lakhs. టోటల్ చేస్తే 5 lakhs. 5 lakhs. ప్రపోర్షన్స్ ఎలా వస్తాయి? 0.4, 0.1, 0.1, 0.4. ఓకే. కాస్ట్ ఎంత అవుతుందమ్మా? న్యూ ఈక్విటీ యొక్క కాస్ట్ ఎంత కనుక్కున్నావు? 12.21. తర్వాత రీటైన్డ్ ఎర్నింగ్స్ యొక్క కాస్ట్ ఎంత? రీటైన్డ్ ఎర్నింగ్స్ యొక్క కాస్ట్ అంటే కాస్ట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఈక్విటీ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఎగ్జిస్టింగ్ ఈక్విటీ ఎంత? 12%. సో కాస్ట్ ఆఫ్ రీటైన్డ్ ఎర్నింగ్స్ ఈక్వల్స్ టు కాస్ట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఈక్విటీ. సో ఎగ్జిస్టింగ్ ఈక్విటీ ఎంత? 12%. సో కాస్ట్ ఆఫ్ రీటైన్డ్ ఎర్నింగ్స్ కూడా ఎంత అవుతుంది? 12%. 12%. ఓకే. ప్రిఫరెన్స్ షేర్స్ కాస్ట్ ఎంత? 9%. 9%. ప్రిఫరెన్స్ షేర్స్ కాస్ట్. Yes sir. 15% sir. 15%. ఓకే. 15%. 15%. నెక్స్ట్ ఇంకేంటున్నాయమ్మా? డిబెంచర్స్ డెట్ కాస్ట్ ఎంత? 7% sir. 7%. ఎలా వచ్చిందమ్మా? 14%, 14% డెట్ అన్నాడు, కానీ అందులో 50% ట్యాక్స్ రేట్ చెప్పాడు కాబట్టి ఎంత తీసుకోవచ్చు మనం? 7% వేసుకోవచ్చు, అంతే కదా? ఆఫ్టర్ ట్యాక్స్ కాస్ట్ కదా తీసుకుంటాం. సో ప్రపోర్షన్ ఇంటూ కాస్ట్ అంటే ఎంత అవుతుందమ్మా? 4.884. 4.884. 1.2. 1.2. 1.5. 1.5. 2.8. 2.8. టోటల్ చేస్తే 10.384. 10.384. రైట్. ఇది కేఓ. సో అడిగిన weighted marginal cost of capital. Weighted marginal cost of capital equals to KO equals to 10.384%. ఓకే. అమ్మా నాతో పాటుగా మీరు ఆన్సర్ చేయాలమ్మా. ప్రాబ్లమ్స్ మీరు కూడా నాతో పాటుగా చేయాలి. ఓకే. నేను చేసుకుంటా ఉంటే మీరు చూస్తూ ఉండడం కాదు. ఓకే రైట్. సో ప్రాబ్లం నెంబర్
20. నువ్వు ఆఫ్ చేసమ్మా. నిర్మల్, Yes, sir. ప్రాబ్లం నెంబర్ 20. X Limited is an all-equity financial company and the share price is 320 in the market. The dividend just payable is rupees 20 per share with an expected growth rate of 14%. The company requires 50 lakhs to finance its diversification program. It has 20 lakhs internally generated and accumulated funds, and the balance is being planned to be raised by the issue of fresh equity. The current market conditions suggest that the issue be priced at a discount of 25 to the current market price. The other floating cost of issue is estimated to be 9% of the amount raised. Find out WMCC of the additional funds required. ఓకే, రైట్. సో టోటల్ గా మనకు కావాల్సింది ఎంత? 50 lakhs. సో అంటే 30 lakhs retained earnings ఉన్నాయి, 30 lakhs కావాలి. సో 20 lakhs retained ఫస్ట్ earnings. టోటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే 50 lakhs. ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్డ్ 50 lakhs. అందులోంచి రీటైన్డ్ ఎర్నింగ్స్ ఎంత ఉన్నాయి? 20 lakhs. 20 lakhs. అంటే న్యూ ఈక్విటీ ఎంత ఇష్యూ చేసుకోవాలి మనం? 30 lakhs. న్యూ ఈక్విటీ ఇష్యూ చేసుకోవాల్సింది 30 lakhs. న్యూ ఈక్విటీకి సెపరేట్ కాస్ట్, రిటైన్డ్ ఎర్నింగ్స్ కి సెపరేట్ కాస్ట్ ఉంటాయమ్మా? ఎస్ సార్, ఉంటుంది సార్. ఈక్విటీ మార్కెట్ ప్రైస్ లో తీసుకుంటాం సార్, అది ఫ్లోటింగ్ కాస్ట్ ప్లస్ చేస్తాం సార్ ఈక్విటీకి. ఓకే, సో రిటైన్డ్ కాస్ట్ ఆఫ్ రిటైన్డ్ ఎర్నింగ్స్ కి అంటే కాస్ట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఈక్విటీ అంతేనా? ఎస్ సార్. సో కాస్ట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఈక్విటీ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం కావాలి? ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏ అప్రోచ్ ప్రకారం చేయడానికి ఇచ్చాడు? డివిడెండ్ అప్రోచ్. సో డివిడెండ్ గ్రోత్. P1/P0 ప్లస్ G. ఇక్కడ డివిడెండ్ జస్ట్ పేబుల్ అన్నాడా, పెయిడ్ అన్నాడా? పేబుల్ అన్నాడు సార్, అంటే పే చేయాలి. 320 నుండి 20 లెస్ చేయాలి సార్. జస్ట్ పేబుల్ అన్నాడు కాబట్టి ఈ ప్రైస్ ఏంటిది? కమ్ డివిడెండ్. కమ్ డివిడెండ్ మార్కెట్ ప్రైస్. ఓకే, ఇంకా పే చేయలేదు కాబట్టి మార్కెట్ ప్రైస్ ఈజ్ కమ్ డివిడెండ్ మార్కెట్ ప్రైస్. అమ్మ, కమ్ డివిడెండ్ మార్కెట్ ప్రైస్ అనేది ఎలా తెలిసిందండి మనకి? అంటే ఇక్కడ డివిడెండ్ జస్ట్ పేబుల్ అన్నాడు కాబట్టి, ఇంకా పే చేయలేదు కాబట్టి అది కమ్ డివిడెండ్ మార్కెట్ ప్రైస్ అని తెలిసింది. సో మనకు కావాల్సింది ఏంటి? ఎక్స్ డివిడెండ్ మార్కెట్ ప్రైస్ కావాలి. కాబట్టి ఏం చేయాలి? డివిడెండ్ ని మైనస్ చేయండి. డివిడెండ్ ఎంత? 20 తీసేస్తే ఎంత? 300. 300 అంటే ఏంటిది? ఎక్స్ డివిడెండ్ మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్. సో మన క్యాలిక్యులేషన్ కావాల్సింది ఏంటి? ఎక్స్ డివిడెండ్ మార్కెట్ ప్రైస్ కావాలి. కాబట్టి ఎక్స్ డివిడెండ్ మార్కెట్ ప్రైస్ అనేది మనకి వచ్చింది. ఓకే, సో మనకి క్యాలిక్యులేషన్ ఇంకా కావాల్సింది ఏంటి? D1 కావాలి. D1 కావాలంటే ఇక్కడ మనకి ఇచ్చింది D0 నా D1 నా? D0 సార్. D0 అని ఎలా తెలిసింది? పేబుల్ అన్నాడు కదా సార్, ఈ ఇయర్ ది పేబుల్ అంటే కరెంట్ ఇయర్ కి పేబుల్ అన్నాడు కాబట్టి కరెంట్ ఇయర్ డివిడెండ్. సో కరెంట్ ఇయర్ డివిడెండ్ ఏదైతే ఉంటుందో, కరెంట్ ఇయర్ డివిడెండ్ మనకు కావాల్సింది. కరెంట్ ఇయర్ డివిడెండ్ అంటే D0. దానికి ఫస్ట్ ఇయర్ ఎండ్కి వచ్చే డివిడెండ్ కావాలి. కరెంట్ ఇయర్ D0 అయితే కనుక దానికి ఏం చేయాలి మనం? ఫస్ట్ ఇయర్ ఎండ్కి వచ్చే డివిడెండ్ కావాలంటే గ్రోత్ యాడ్ చేయాలి. సో ఇచ్చింది D0 20. సో గ్రోత్ అంటే గ్రోత్ ఎట్ ద రేట్ ఆఫ్ ఎంత పర్సెంటేజ్ అమ్మా? 14%. 14% గ్రోత్ అంటే ఎంత? 22.8. 2.8. సో టోటల్ చేస్తే 22.8. D1 ఈక్వల్స్ టు 22.8. సో కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఆర్ కాస్ట్ ఆఫ్ రిటైన్డ్ ఎర్నింగ్స్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? 22.8 డివైడెడ్ బై ఎంతమ్మా? 300 ప్లస్ G అంటే గ్రోత్ ఎంత ఇచ్చారు? గ్రోత్ 14% అంటే ఎంత అవుతుందమ్మా? 21.6. 21.6. ఇదేంటిది? కాస్ట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఈక్విటీ. కాస్ట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఈక్విటీ ఆర్ కాస్ట్ ఆఫ్ రిటైన్డ్ ఎర్నింగ్స్. ఓకేనా? రైట్. నెక్స్ట్ మనకి కాస్ట్ ఆఫ్ న్యూ ఈక్విటీ తెలియాలమ్మా? ఎస్ సార్. కాస్ట్ ఆఫ్ న్యూ ఈక్విటీ ఎలా వస్తుంది? ఇది కూడా మళ్ళీ D1/P0 ప్లస్ GA. ఎస్ సార్. సో మనకి నెట్ ప్రొసీడ్స్ ఎంత వస్తాయంట? ఇక్కడ మార్కెట్ ప్రైస్ వస్తుంది. మనకి చేతికి వచ్చేదంట న్యూ ఈక్విటీ వచ్చేసరికి ఇక్కడ ఏం తీసుకోవాలి? నెట్ ప్రొసీడ్స్ తీసుకోవాలి. నెట్ ప్రొసీడ్స్ ఎంత వస్తాయి మనకి?
మన మార్కెట్ 300. ప్రైస్ ఎంత? 300. 300. సో అందులోంచి ఏం పోతుందమ్మా? Discount డిస్కౌంట్. ఎంత డిస్కౌంట్ ఇష్యూ చేస్తున్నావు అని చెప్పాడు? 25. 25 తీసేయండి, అంటే 275. అంతేనా? Yes sir. Floating charge. ఇంకా ఇది floating charge. రియలైజబుల్ వాల్యూ కదా, Yes మనకి sir. రియలైజ్ అయ్యేదంతా 275 కదమ్మా. Yes sir. సో రియలైజ్ అయ్యే దాని మీద మనకి ఏం చెప్పాడు? అదర్ ఫ్లోటేషన్ కాస్ట్ ఆఫ్ ఇష్యూ ఎస్టిమేటెడ్ టు బి 9% ఆఫ్ ది అమౌంట్ రేజ్డ్. అంటే మనం ఎంతైతే రేజ్ చేస్తామో దాని మీద ఎంత పర్సెంటేజ్ అంటే 9% అంట. అంటే ఇప్పుడు మనకి 9% దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? 300 మీద, 275 మీద. 275. సో ఫ్లోటింగ్ కాస్ట్ 275 into 9%, 24.75. 24.75. తీసేస్తే ఎంతమ్మా? 250.25. 250.25. ఇదేంటిది? నెట్ ప్రొసీడ్స్. Proceeds. ఓకే. సో ఇప్పుడు మనకి కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఎంత అవుతుంది? న్యూ ఈక్విటీ, కాస్ట్ ఆఫ్ న్యూ ఈక్విటీ కేఈ ఎంత అవుతుందమ్మా? D1 అంటే ఎంత? 22.8 divided by 250.25 plus 14%. 14%. అంటే ఎంతమ్మా? 23.11. 23.11%. సో నెక్స్ట్ ఏం అడిగాడు మనల్ని? WMCC అని అడిగాడు. MCC అంటే మార్జినల్ Retail. రేట్. Margin rates. Yes sir. సో వెయిటెడ్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. న్యూ ఫండ్స్ ఎలా రేస్ చేస్తున్నాం? న్యూ ఈక్విటీ Equity అండ్ రిటైన్డ్ Retained ఎర్నింగ్స్. న్యూ ఈక్విటీ ఎంత రేస్ చేస్తున్నాం? 30 lakhs. 30 lakhs. ఓకే. రిటైన్డ్ ఎర్నింగ్స్ ఎంత యూజ్ చేస్తున్నాం? 20 20 lakhs. lakhs. టోటల్ 50 50 lakhs. ప్రపోర్షన్స్ ఎలా తెలుస్తాయమ్మా? ప్రపోర్షన్స్ ఎంత? 0.4, 0.6. 0.6, 0.4. ఓకే. సో కాస్ట్ ఎంత అవుతుంది కనుక్కున్నాం. రిటైన్డ్ ఎర్నింగ్స్, న్యూ ఈక్విటీ కాస్ట్ 23.11, 21.6. 21.6. సో ప్రపోర్షన్ ఇంటూ కాస్ట్ 13.86. 13.86, 8.64. 8.64, 22.50. 22.5% KO. ఓకే. కాస్ట్ ఆఫ్ మార్జినల్ అంటే అడిషనల్ ఫండ్స్. ఓకే రైట్. నెక్స్ట్ లోకేష్. Yes, sir. ప్రాబ్లం నెంబర్ 21 చదవమ్మా. An electric equipment manufacturing company wish to determine the weighted average cost of capital for evaluating capital budgeting projects. You have been supplied with the following information: equity share capital 12 lakhs, preference share capital 4,50,000, retained earnings 4,50,000, debentures 9 lakhs, current liabilities 10 lakhs, fixed assets 25 lakhs, current assets 15 lakh. Additional information: 20 years 14% debentures of 2,500 face value, redeemable at 5% premium, can be sold at par, 2% flotation cost. 15% preference shares, sale price 100 per share, 2% flotation costs. Equity shares, a sale price 115 per share, flotation cost 5 per share. The corporate tax rate is 55% and the expected growth in the equity dividend is 8% per year. The expected dividend at the end of the current financial year is 11 per share. Assume that the company is satisfied with its present capital structure and intends to maintain it. ఓకే. సో ఏమటికేటమ్మా, ఏం కావాలంటున్నాడు వీడు? determine weighted average cost of capital for evaluating capital budgeting projects. అంటే ఇప్పుడు కొత్త క్యాపిటల్ బడ్జెటింగ్ ప్రాజెక్ట్స్ ని ఎవాల్యుయేట్ చేయడానికి మనకి వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అడుగుతున్నాడు. అంటే ఇక్కడ మనకి ఏం అడుగుతున్నట్టు అంటే కొత్తగా ప్రాజెక్టులు మనం చేయాలి అంటే కనుక కొత్తగా ఫండ్స్ అనేది రేస్ చేయాలి.
ఆ కొత్తగా ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలి. ఆ కొత్తగా ఫండ్స్ యొక్క కాస్ట్ ఏదైతే ఉంటుందో ఆ కొత్తగా రేస్ చేసే ఫండ్స్ యొక్క కాస్ట్ నే మనం తీసుకుని కొత్త ప్రాజెక్ట్స్ ని ఎవాల్యుయేట్ చేయగలం. అంతేనమ్మా? Yes, sir. అంటే ఇక్కడ మనల్ని ఇండైరెక్ట్ గా ఏం అడుగుతున్నట్టమ్మా? WACC First గా అడుగుతున్నట్ట, WMCC అడుగుతున్నట్ట? WMCC, sir. WMCC అనేది CC. అడుగుతున్నట్టు. అంతేగాని ఇక్కడ మనకి WACC అడగట్లేదు. సార్ ప్రపోర్షన్స్ ఎలా ఉంటాయంటే కొత్త ఫండ్స్ ఎలా రేస్ చేయాలని చెప్పేసానంటే ఎంత ఫండ్స్ రేస్ చేయాలో చెప్పాడా? కొత్త ఫండ్స్ న్యూ ఫండ్స్ ఎంత రేస్ చేయాలో చెప్పాడా? చెప్పలేదు సార్. సో న్యూ ఫండ్స్ ఎంత రేస్ చేయాలో చెప్పలేదు, కానీ ఒక హింట్ ఇచ్చాడు. ఏంటంటే ఎంత రేస్ చేసినా ఎగ్జిస్టింగ్ క్యాపిటల్ స్ట్రక్చర్ ని మనం డిస్టర్బ్ చెయ్యము అని చెప్పేసి అన్నాడు. అంటే ఎగ్జిస్టింగ్ క్యాపిటల్ స్ట్రక్చర్ ప్రపోర్షన్స్ ఏ ఉంటాయి కదమ్మా. Yes, sir. మనకి ప్రపోర్షన్స్ ఇంటూ కాస్ట్ తెలిస్తే చాలు, మనకి ఏం చేసుకోవచ్చు, మనం వీ కెన్ క్యాలిక్యులేట్ ద WMCC. వెయిటెడ్ యావరేజ్. అవునా కదా? Yes, సో sir. ఎగ్జిస్టింగ్ ప్రపోర్షన్స్ తో న్యూ కాస్ట్ ని నేను మల్టిప్లై చేసుకుంటే వాట్ ఐ విల్ గెట్? WMCC. WMCC వస్తుందా రాదా? Yes, sir. వస్తుంది sir. రైట్. సో కాబట్టి ఎడిషనల్ ఫండ్స్ యొక్క కాస్ట్ కావాలి అని చెప్పేసి అంటున్నాడు అనే దాన్ని ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ వాట్ వి రిక్వైర్ ఇస్ టు క్యాలిక్యులేట్ WMCC. సో కాస్ట్ ఆఫ్ న్యూ ఫండ్స్ టు బి ఇన్వెస్టెడ్ ఈజ్ రిక్వైర్డ్. మనకు కావాల్సింది ఏంటి? ఈజ్ రిక్వైర్డ్ అండి. అంటే న్యూ ఫండ్స్, కాస్ట్ ఆఫ్ న్యూ ఫండ్స్ ఏదైతే రేస్ చేస్తున్నామో దాని కాస్ట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. అదే మనకి ఎవాల్యుయేట్ చేయడం అంటే కొత్త ప్రాజెక్ట్ ని ఎవాల్యుయేట్ చేసుకోవడానికి ఉపయోగపడే కాస్ట్ అన్నమాట ఇది. సో దీన్ని ఏమంటే WMCC రిక్వైర్డ్ అని చెప్పేసి దీని నుంచి తెలుస్తుంది. కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? ప్రపోర్షన్స్, కాస్ట్ రెండు తెలిస్తే మనం ఏంటి ప్రపోర్షన్ ఇంటూ కాస్ట్ అనేది చేయొచ్చు. ఎందుకంటే కొత్త క్యాపిటల్ యొక్క ప్రపోర్షన్ తెలియాలి, కొత్త క్యాపిటల్ యొక్క కాస్ట్లు తెలియాలి. సో దట్ వీ కెన్ క్యాలిక్యులేట్ ప్రపోర్షన్ ఇంటూ కాస్ట్. కానీ ఇక్కడ మనకి కొత్త క్యాపిటల్ ఎంత అనేది చెప్పలా కాబట్టి, కానీ హింట్ ఇచ్చాడు. ఏంటి? ఎగ్జిస్టింగ్ ప్రపోర్షన్స్ మనకి మెయింటైన్ అవుతాయి అని చెప్పాడు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ఎగ్జిస్టింగ్ ప్రపోర్షన్స్. ఎగ్జిస్టింగ్ ప్రపోర్షన్స్ ఈక్వల్స్ టు న్యూ ప్రపోర్షన్స్, because we are maintaining same capital structure. మా అర్థమవుతుందమ్మా? Yes, sir. సో ఎగ్జిస్టింగ్ ప్రపోర్షన్స్ చెప్పమ్మా. ఎగ్జిస్టింగ్ ప్రపోర్షన్స్ ఎలా వస్తుందమ్మా? బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడు చూడు. ఈక్విటీ షేర్ క్యాపిటల్, ప్రిఫరెన్స్, 12 lakhs. retained earnings and debt. So ఇదంతా ఈక్విటీ షేర్ క్యాపిటల్ 12 lakhs. ప్రిఫరెన్స్ ఎంతమ్మా? 4,50,000 sir. 4,50,000. రిటైన్డ్ ఎర్నింగ్స్ ఎంత? 4,50,000. 4.5 lakhs. డిబెంచర్స్ 9 lakhs. 9 lakhs. టోటల్ ఎంత? 30 lakhs. 30 lakhs. ఇప్పుడు ప్రపోర్షన్స్ చెప్పు. Equity share 0.4 sir. 0.4, 0.15, 0.15, 0.15, 0.3. 0.3. సో ఇది టోటల్ 1. సో ఎగ్జిస్టింగ్ ప్రపోర్షన్స్ మనకి తెలిసాయి. సో ఎగ్జిస్టింగ్ ప్రపోర్షన్స్ తెలిసాయి కాబట్టి వీ కెన్ క్యాలిక్యులేట్ ఏంటి? న్యూ కాస్ట్లు అనేవి క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మనం ఏం చేయొచ్చు? ప్రపోర్షన్ ఇంటూ కాస్ట్ అనేది మనం మల్టిప్లై చేసి వెయిటెడ్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అనేది మనం కనుక్కోవచ్చు. ఓకే, రైట్. సో కాస్ట్ ఆఫ్ ఈక్విటీ మనకి ఇక్కడ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఉంది కాబట్టి కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఎంతమ్మా? కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఎంత? ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో ఏమి ఇచ్చాడు ఇన్ఫర్మేషన్? దేని బేస్ చేసుకుని చేయాలి? ది ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఈజ్ 11 per share అని ఇచ్చాడమ్మా. అంటే ఏంటది? డివిడెండ్ గురించి చెప్పినట్టే కదా. Yes sir. సో కాబట్టి డివిడెండ్ గురించి చెప్పినట్టే కాబట్టి D1/P0 + G అంటే మనం ఏం చేయాలి? ఇక్కడ గ్రోత్ కూడా చెప్పాడు కదమ్మా.
Growth in the Yes, sir. equity dividend is 8% per year, and expected dividend at the end of the current financial year is 11% share. 11 per share అంటే మనకి డివిడెండ్ గ్రోత్ అప్రోచ్ లో మనం ఎలమని చెప్తున్నట్టు. సో డివిడెండ్ గ్రోత్ అప్రోచ్ అంటే D1/P0 ప్లస్ G. D1 అంటే ఎంత? ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో డివిడెండ్ అనేది ఇచ్చాడు, అది D1 D0 D1 sir. D1 ఎందుకంటే ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ D1 ఈక్వల్స్ టు 11. గ్రోత్ ఎంత? 8%. P0 మార్కెట్ ప్రైస్ ఎంతమ్మా? 110 sir. 115 per షేర్. ఫ్లోటింగ్ కాస్ట్ ఎంత? 5 per షేర్ అవుతాయని అన్నాడు. 5. సో కాబట్టి నెట్ ప్రొసీడ్స్ ఎంత అవుతుంది? 115 న్యూ మార్కెట్ ప్రైస్ 115. ఇప్పుడు మనం ఇష్యూ చేస్తే మైనస్ ఫ్లోటేషన్ కాస్ట్, మన ఎఫెక్టివ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కడతామని చెప్పుకున్నాం. అంటే నిజంగా మనం ఎంత అయితే ఇన్వెస్ట్ చేస్తామో, ఇన్వెస్ట్ చేయగలిగిన అమౌంట్ ఉంటుందో దానికే కాస్ట్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం అనుకున్నాం. ఫ్లోటేషన్ కాస్ట్ పోతుంది కాబట్టి మనకి మిగిలేదంతా ఓన్లీ 110 రూపీస్ మిగులుతుంది. అమౌంట్ అవైలబుల్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అంతా 110. కాబట్టి దీనికే మనం కాస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలని స్టార్టింగ్ నుంచి మనం మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. సో కాబట్టి కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఎంత? D1 అంటే ఎంతమ్మా? 11 sir. డివైడెడ్ బై 110 ప్లస్ 8% అంటే ఎంతమ్మా? 18% sir. 18%. ఓకే రైట్. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్. కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ ఎంతమ్మా? 15% ప్రిఫరెన్స్ షేర్స్, సేల్ ప్రైస్ 100 per షేర్, 2% ఫ్లోటేషన్ కాస్ట్ అన్నాడు. మళ్ళీ ఫ్లోటేషన్ కాస్ట్ వచ్చాయి కాబట్టి ఇష్యూ ప్రైస్ 100 మైనస్ ఫ్లోటేషన్ కాస్ట్ ఎంత? 2. అంతేనమ్మా? 2%. Yes, sir. తీసేస్తే అమౌంట్ అవైలబుల్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎంత? 98. మన 98. కాస్ట్ కూడా దేనికి క్యాలిక్యులేట్ చేయాలి? Dividend. 98 కే క్యాలిక్యులేట్ చేయాలి. Yes, సో sir. కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ అంటే ఎంత? PD/NP. PD అంటే ఎంత? ఇక్కడ ప్రిఫరెన్స్ డివిడెండ్ ఎంతమ్మా? 15% కదా. 15% ప్రిఫరెన్స్ షేర్స్ sir. అన్నాడు కదా, అంటే ఎంత? ప్రిఫరెన్స్ డివిడెండ్ 15 హోల్ డివైడెడ్ బై నెట్ ప్రొసీడ్స్ ఎంత? 98 అంటే ఎంత అవుతుందమ్మా? 15.30 sir. 15.30. ఓకే రైట్. కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ కూడా తెలిసింది. నెక్స్ట్ ఇంకేం తెలియాలి? Retained earnings or debentures. కాస్ట్ ఆఫ్ రీటైన్డ్ ఎర్నింగ్స్. కాస్ట్ ఆఫ్ రీటైన్డ్ ఎర్నింగ్స్ ఎంత? ఇక్కడ కూడా మళ్ళీ D1/P0 ప్లస్ G. ఎగ్జిస్టింగ్ ఈక్విటీ యొక్క కాస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎగ్జిస్టింగ్ ఈక్విటీ అంటే D1 అంటే ఎంత మనకి? 11. అంతేనా? Yes sir. సో P0 అంటే ఎంతమ్మా? మనం ఇప్పుడు కొత్తగా ఇష్యూ 115 చేసే షేర్సా లేకపోతే ఎగ్జిస్టింగ్ ఉన్న షేర్సా? Existing sir. ఎగ్జిస్టింగ్ షేర్స్ లో 115. ఇక్కడ ఫ్లోటేషన్ కాస్ట్ ఉంటుందా? న్యూ షేర్స్ ఇష్యూ చేస్తే అందులో ఫ్లోటేషన్ కాస్ట్ ఉంటుందమ్మా. కానీ ఎగ్జిస్టింగ్ ఈక్విటీ షేర్స్ లో ఫ్లోటేషన్ కాస్ట్ ఉంటుందా? ఉండదు sir. సో కాబట్టి మార్కెట్ ప్రైస్ ఎంత తీసుకోవాలి? 115. ఓకే. గ్రోత్ ఎంత? 8%. 8%. సో కాబట్టి కాస్ట్ ఆఫ్ రీటైన్డ్ ఎర్నింగ్స్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా? 11 డివైడెడ్ బై 115 ప్లస్ 8%. సార్ న్యూ ఈక్విటీకి వచ్చేసరికి ఫ్లోటేషన్ కాస్ట్ తీసారు, ఎగ్జిస్టింగ్ ఈక్విటీకి వచ్చేసరికి ఫ్లోటేషన్ కాస్ట్ తీయట్లేదు. ఎందుకంటే కొత్త షేర్లు ఇష్యూ చేస్తే గనక మన కాస్ట్ అవుద్ది. ఇది ఇష్యూ చేయట్లా, ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఈక్విటీ యొక్క కాస్ట్. కాబట్టి రీటైన్డ్ ఎర్నింగ్స్ కాస్టే కాబట్టి 11 డివైడెడ్ బై 115 ప్లస్ 8% అంటే ఎంత అవుతుందమ్మా? 17.56. 17.56%. ఓకే నెక్స్ట్ ఇంకేమున్నాయి? కాస్ట్ ఆఫ్ Debentures. డిబెంచర్స్. రిడీమబుల్ ఇర్రిడీమబుల్? Redeemable sir. రిడీమబుల్ డిబెంచర్స్. రిడీమబుల్ డిబెంచర్స్ యొక్క కాస్ట్. ఓకే సో KD కాస్ట్ ఆఫ్ రిడీమబుల్ డిబెంచర్స్ ఫార్ములా ఏంటి? I into 1-T plus RV minus NP by N divided by RV plus NP by 2. ఓకే ఇక్కడ ట్యాక్స్ అనేది ఓన్లీ ఇంట్రెస్ట్ కి అలో చేస్తాము, రిడెంప్షన్ కాస్ట్ కి ట్యాక్స్ అలో చేయమని నేను చెప్పాడమ్మా ఎక్కడైనా? No sir.
సో చెప్పలేదు కాబట్టి మనం అజంప్షన్ తీసుకోవాలి ఇక్కడ. మా అర్థమవుతుందా? ఇట్ ఈస్ అస్యూమ్డ్ దట్ Yes, sir. for tax purposes redemption cost not allowed. అంతేనమ్మా? అంతేనా కదా? రైట్. సో ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకుందాం. ఇంట్రెస్ట్ ఎంత? ఇంట్రెస్ట్ 350, sir. 2500 ఫేస్ వాల్యూ కాబట్టి దాని మీద 14% అంటున్నాడు. 2500 ఇంటూ 14% అంటే ఎంత అవుతుందమ్మా? 350. 350. తర్వాత ట్యాక్స్ ఎంత? ట్యాక్స్ 55%. 0.55. తర్వాత రిడమ్షన్ వాల్యూ ఎంత? 2625. 5% ప్రీమియం కి రిడీమ్ చేస్తామని చెప్పేసి అన్నాడు. రిడమ్షన్ రిడీమబుల్ అట్ 5% ప్రీమియం అంటే 2500 ప్లస్ 5% ఇంటూ 2500 అంటే ఎంత అవుతుందమ్మా? 2625, sir. 2625. ఓకే. నెట్ ప్రొసీడ్స్ ఇక్కడ ఎంత వస్తాయి? మనం ప్రీమియం కెన్ బి సోల్డ్ అట్ పార్ 2% ఫ్లోటేషన్ కాస్ట్ అని అన్నాడు. అంటే నెట్ ప్రొసీడ్స్ మనకి ఎంత వస్తాయి? 2500 కి ఇష్యూ చేస్తే దాంట్లోంచి 2500 ఇంటూ 2% మనకి ఫ్లోటేషన్ కాస్ట్ పోతున్నాయి. అంటే ఎంత పోతుందమ్మా? 50, sir. సో 2450 అనేది నెట్ ప్రొసీడ్స్. సో కాబట్టి కాస్ట్ ఆఫ్ డెట్ ఈక్వల్స్ టు మనకి ఏమొస్తుంది? 350 ఇంటూ 1 మైనస్ 0.55 ప్లస్ ఆర్వి అంటే ఎంత? 2625 మైనస్ 2450 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఎన్ని ఇయర్స్ ఇవి? 20, sir. 20 హోల్ డివైడెడ్ బై 2625 ప్లస్ 2450 డివైడెడ్ బై 2 అంటే ఎంత అవుతుందమ్మా? 350 ఇంటూ 0.45 ఎంత? Sir, 6.55, sir. ఓకే, 6.55. ఓకే, Yes, sir. 6.55. సో ఇప్పుడు మనకి కాస్ట్లు కూడా తెలిసిపోయినాయి. సో కాస్ట్లు కూడా తెలిసిపోతే మనం ఏం చేయొచ్చు? సింపుల్ గా మనకి ప్రపోర్షన్స్ తెలుసు. ఎగ్జిస్టింగ్ ప్రపోర్షన్స్ న్యూ ప్రపోర్షన్స్ అని చెప్పాడు కాబట్టి న్యూ ప్రపోర్షన్స్ తెలుసు. వాటి కాస్ట్లు తెలిస్తే ప్రపోర్షన్ ఇంటూ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయడం పెద్ద విషయం కాదు. సో ఈక్విటీ, ప్రిఫరెన్స్, రీటైన్డ్ ఎర్నింగ్స్ అండ్ డెట్ డిబెంచర్స్ ప్రపోర్షన్స్ ఎంతమ్మా? Sir, 0.4, 0.4, 0.15, 0.15. 0.3. రీటైన్డ్ ఎర్నింగ్స్ ఎంత? 0.3, sir. ఇంతకుముందు మనం ఆల్రెడీ కనుక్కున్నాము. రీటైన్డ్ ఎర్నింగ్స్ 0.15, ప్రిఫరెన్స్ 0.15, రీటైన్డ్ ఎర్నింగ్స్ 0.15, డెట్ 0.3. Sorry, 0.3. డెట్ 0.3. ఓకే, రైట్. కాస్ట్ ఎంత? కాస్ట్ ఎంత కనుక్కున్నప్పుడు మనం ఈక్విటీ యొక్క కాస్ట్ ఎంత? 18%, sir. 18%. ప్రిఫరెన్స్ 15.30. రీటైన్డ్ ఎర్నింగ్స్ 17.56. 56. న్యూ కాస్ట్ ఆఫ్ డెట్ 6.55. 0.55. సో ప్రపోర్షన్ ఇంటూ కాస్ట్ కేవో ఎంత అవుతుందమ్మా? 0.072. 0.072. $0.022. 0.022. 0.026. 0.026. 0.019. 0.19. టోటల్ ఎంతమ్మా? 0.209. 0.209.
0.139, sir. 0.139 or 13.9%. అర్థమైందా? 13. KO equals to 13.9%. ఇదేంటిది? WMCC. మనల్ని క్యాలిక్యులేట్ చేయమన్నది ఏంటి? WMCC క్యాలిక్యులేట్ చేయమన్నాడు అన్న విషయం మనం తెలుసుకోవాలి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి. ఓకేనా? రైట్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా.